హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ ఎగ్జామ్కి సంబంధించి ఇంపార్టెంట్ కాన్వర్జేషన్స్ అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో దాదాపుగా ఒక 14 కాన్వర్జేషన్స్ని సెలెక్ట్ చేస్తున్నాం అనమాట. అంటే దే ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్వర్జేషన్స్ మనకు పబ్లిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అన్ని లెసన్స్ నుంచి, అంటే టెక్స్ట్ బుక్ లెసన్స్ నుంచి మరియు మన సప్లిమెంటరీ లెసన్స్ నుంచి కూడా కొన్ని ఇంపార్టెంట్ అన్నీ సెలెక్ట్ చేసేసి ఆ క్వశ్చన్స్ అండ్ విత్ ఆన్సర్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మనం ఈజీగా కాన్వర్జేషన్లో మనం 10 మార్క్స్ని గెయిన్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఫస్ట్ది లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వచ్చేసి ఏ లెటర్ టు గాడ్ లెసన్ నుంచి క్వశ్చన్ ఈ విధంగా ఇవ్వచ్చు అనమాట. ఇన్ ద లెసన్ ఏ లెటర్ టు గాడ్, లెంచో రోట్ ఏ లెటర్ టు గాడ్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్. సో లెటర్ రాస్తాడు కదా దేవుడికి, తనకు సహాయం కావాలని చెప్పేసి. వెన్ ద పోస్ట్ మ్యాన్ సా ద లెటర్, హీ వెంట్ టు ద పోస్ట్ మాస్టర్ లాఫింగ్ హార్టీలీ అండ్ షోడ్ హిమ్ ద లెటర్. సో అతను నవ్వుకుంటూ పోస్ట్ మాస్టర్ ఫస్ట్ లెటర్ చూస్తాడు, పోస్ట్ మ్యాన్ చూసి నవ్వుకుంటూ పోస్ట్ మాస్టర్కి ఇస్తాడు పోయి. ద పోస్ట్ మాస్టర్ ఆల్సో లాఫ్ట్ బట్ హీ వాజ్ ఇంప్రెస్డ్ బై ద ఫెయిత్ ఆఫ్ ద మ్యాన్ హూ రోట్ దట్ లెటర్. కానీ ఇంప్రెస్ అవుతాడనమాట. ఫస్ట్ నవ్వినప్పటికీ పోస్ట్ మాస్టర్ కూడా తనకు అంటే దేవుడి మీద ఎంత ఫెయిత్ ఉందా అని చెప్పేసి అతను అనుకొని హెల్ప్ చేద్దామని డిసైడ్ అవుతాడు. హీ డిసైడ్స్ టు హెల్ప్ లెంచో సో యాజ్ నాట్ టు షేక్ హిస్ ఫెయిత్ ఇన్ గాడ్. తన దేవుని మీద ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదన్న ఉద్దేశంతో హెల్ప్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అవుతాడు అన్నమాట పోస్ట్ మాస్టర్. అప్పుడు క్వశ్చన్ ఇలా ఉంటుంది. నౌ రైట్ ఎ పాసిబుల్ కాన్వర్జేషన్ బిట్వీన్ ద పోస్ట్ మాస్టర్ అండ్ ద పోస్ట్ మ్యాన్ ఇన్ ద అబోవ్ కాంటెక్స్ట్. సో వాళ్ళిద్దరు ఏం మాట్లాడింటారు అని చెప్పేసి మనం రాయాలన్నమాట. ఓకే, ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ టైటిల్ పెట్టేస్తాం, కాన్వర్జేషన్ బిట్వీన్ ద పోస్ట్ మాస్టర్ అండ్ ద పోస్ట్ మ్యాన్ అని. సో పోస్ట్ మ్యాన్ లాఫింగ్ నవ్వుకుంటూ, సార్ లుక్ అట్ దిస్ లెటర్, ఈ లెటర్ ఒకసారి చూడండి. ఇట్స్ అడ్రస్ టు గాడ్, దేవునికి రాసినారు ఇందులో అడ్రస్. హ్యావ్ యూ ఎవర్ సీన్ ఎనీథింగ్ లైక్ దిస్ బిఫోర్? ఇటువంటి లెటర్ ఎప్పుడైనా చూసారా మీ లైఫ్లో అని అడిగాడు. దానికి పోస్ట్ మాస్టర్ నవ్వుకుంటూ, దట్స్ అన్యూజువల్, ఇది అసలు అన్యూజువల్, ఇది అంటే ఎప్పుడు ఇలా జరగదు. హూ రోట్ ఇట్, ఎవరు రాశారు దాన్ని? దానికి పోస్ట్ మాస్టర్, ఏ ఫార్మర్ నేమ్డ్ లెంచో, లెంచో అనేటువంటి ఒక ఫార్మర్ రాశాడు సార్ దీన్ని. ఇట్ సీమ్స్ లైక్ హిస్ క్రాప్స్ వర్ డెస్ట్రాయిడ్ ఇన్ ఎ స్టామ్. సో తన పంట అంతా ఈ తుఫాన్లో డ్యామేజ్ అయినట్లుంది, డెస్ట్రాయ్ అయిపోయినట్లుంది. అండ్ ఈజ్ ఆస్కింగ్ గాడ్ ఫర్ మనీ. సో దేవునికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు డబ్బుల కోసం. 100 pesos, ఒక 100 pesos కావాలంట అతనికి అని. దానికి పోస్ట్ మాస్టర్ లాఫ్స్ అట్ ఫస్ట్ దెన్ బికమ్స్ సీరియస్. ఫస్ట్లో నవ్వి వెంటనే తన నవ్వును ఆపేసి, దిస్ మ్యాన్ మస్ట్ హ్యావ్ ఇమ్మెన్స్ ఫెయిత్ ఇన్ గాడ్. ఇఫ్ హీ బిలీవ్స్ హీ విల్ గెట్ ఎ రిప్లై. అంటే దేవుడు రిప్లై ఇస్తాడు అని నమ్ముతా ఉన్నాడంటే చాలా ఫెయిత్ ఉంటుంది తనకు. ఇమ్మెన్స్ అంటే ఇంకా వెరీ గ్రేట్ అనమాట. హై క్వాంటిటీలో ఫెయిత్ ఉంది తనకు అని. పోస్ట్ మాస్టర్, దట్స్ ట్రూ సార్, అవును సార్ మీరు చెప్పేది నిజం. బట్ వాట్ షుడ్ వీ డూ విత్ ద లెటర్? సో మనం ఇప్పుడు ఈ లెటర్ని ఏం చేయాలా? షుడ్ వీ జస్ట్ ఇగ్నోర్ ఇట్? సో వదిలేద్దామా దీన్ని పట్టించుకోకుండా అని. పోస్ట్ మాస్టర్, నో అలా చేయకూడదు. వీ కెనాట్ లెట్ హిస్ ఫెయిత్ బి షేకెన్. సో తన ఫెయిత్ని మనం డ్యామేజ్ చేయకూడదు, తన ఫెయిత్ని వమ్ము చేయకూడదు. ఇమాజిన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హిస్ బిలీఫ్. ఒకసారి ఇమాజిన్ చేసుకో, ఎంత నమ్ముతా ఉన్నాడు తను. వీ షుడ్ ట్రై టు హెల్ప్ హిమ్ ఇన్ సమ్ వే. మనం ఏదో రూపంలో తనకు హెల్ప్ చేయాలి. పోస్ట్ మాస్టర్, హెల్ప్ హిమ్ బట్ హౌ? వీఆర్ నాట్ గాడ్. హెల్ప్ ఎలా హెల్ప్ చేస్తాం సార్, మనమేం గాడ్స్ కాదు కదా. పోస్ట్ మాస్టర్ స్మైలింగ్ నవ్వుకుంటూ, దట్స్ ట్రూ, అవును నువ్వు చెప్పేది నిజమే, వీఆర్ నాట్ గాడ్ బట్ వీ కెన్ యాక్ట్ యాజ్ గాడ్స్ మెసెంజర్స్. దేవుడి దూతల్లాగా హెల్ప్ చేయొచ్చు కదా. అంటే దేవుని పేరు చెప్పి మనమే హెల్ప్ చేద్దాం. లెట్స్ కలెక్ట్ సమ్ మనీ ఫ్రమ్ ద స్టాఫ్ అండ్ సెండ్ యూ టు హిమ్. సో మన దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ అందరితో కొంచెం డబ్బు కలెక్ట్ చేసి అతనికి పంపిద్దాము అన్నాడు. దానికి పోస్ట్ మ్యాన్, దట్స్ ఎ కైండ్ ఐడియా సార్. సార్ ఈ ఐడియా చాలా బాగుంది. బట్ వీ విల్ ఏబుల్ టు కలెక్ట్ ద ఫుల్ అమౌంట్. మనకి 100 pesos వస్తాయా సార్ కలెక్ట్ చేసినా కూడా అన్నాడు. దానికి పోస్ట్ మాస్టర్, మేబీ నాట్ ద ఫుల్ 100 pesos బట్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. కానీ 100 pesos రాకపోయినా ఎంతో కొంత ఇచ్చినా బెటర్ కదా. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. సో ఐ విల్ కీప్ హిస్ ఫెయిత్ అలైవ్. సో ఇట్ విల్ కీప్ హిస్ ఫెయిత్ అలైవ్. తన నమ్మకం అలానే ఉంటుంది అనమాట, దేవుడి మీద భక్తి. మనం ఎంతో కొంత హెల్ప్ చేద్దాం అన్నాడు. పోస్ట్ మ్యాన్, యు ఆర్ రైట్ సార్, ఐ విల్ కాంట్రిబ్యూట్ యాజ్ వెల్. నేను కూడా కొంచెం ఇస్తాను సార్ డబ్బు. దిస్ ఫార్మర్ డిజర్వ్స్ టు నో దట్ హిస్ ప్రేయర్స్ ఆర్ హర్డ్. సో తన ప్రార్థనలు ఏదైతే దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తాడో అది వచ్చిందని ఆ వ్యక్తికి తెలియాలి సార్. అంటే దేవుడు రిప్లై ఇచ్చాడని చెప్పి అర్థం అవ్వాలి ఆ వ్యక్తికి. నెక్స్ట్ పోస్ట్ మాస్టర్, గుడ్, లెట్స్ ఆల్ కమ్ టుగెదర్ అండ్ డూ సంథింగ్ గుడ్ ఫర్ లెంచో. సో మనమంతా కలిసి లెంచోకి హెల్ప్ చేద్దాము. ఆఫ్టర్ ఆల్ ఫెయిత్ మూవ్స్ మౌంటైన్. సో ఈ నమ్మకమే కొండలనైనా కదిలిస్తుంది. సో మనం తన ఫెయిత్ని అలానే పెడుతూ
మనం హెల్ప్ చేద్దాం అన్నాడు. దే బిగిన్ కలెక్టింగ్ మనీ టు హెల్ప్ లెంచో. ఇది ఫినిషింగ్ అట్లా ఇవ్వచ్చు అనమాట. ఇంకా వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు అని. మేబీ రాస్తే రాయొచ్చు, లేకపోతే లేదు అది. ఓకే, నెక్స్ట్ సెకండ్ది. ఇన్ ద లెసన్ ఏ లెటర్ టు గాడ్. సేమ్ ఈ లెసన్లోనే ద పోస్ట్ మాస్టర్ వర్ షాక్ టు సీ ద లెటర్ ఆఫ్ లెంచో టు గాడ్ కాలింగ్ హిమ్ అండ్ ఈ స్టాఫ్ క్రూక్స్. సో వాళ్ళు హెల్ప్ చేసినాక అతను మళ్ళీ సెకండ్ టైం అంటే డబ్బుల కోసం వస్తాడు కదా, వచ్చినప్పుడు డబ్బులు కౌంట్ చేసుకొని డబ్బులు తక్కువ ఉన్నాయని చెప్పేసి మళ్ళీ రెండో లెటర్ రాస్తాడు కదా గాడ్కి. అందులో ఇట్లా రాసుంటాడు అనమాట, వీళ్ళంతా క్రూక్స్ అని చెప్పి, అంటే వీళ్ళంతా దొంగలు, ఆ డబ్బులు ఆ, తీసేసుకున్నారు నా నుంచి అని చెప్పేసి. సో పోస్ట్ మాస్టర్ హెల్ప్ చేసినాడు, అయినా క్రూక్స్ అనేసరికి బాధపడి హీ ఫెల్ట్ డిసప్పాయింటెడ్ ఫర్ లెంచోస్ బ్లేమ్ ఈవెన్ ఆఫ్టర్ హెల్పింగ్. హెల్ప్ చేసినా కూడా ఇట్లా అంటున్నాడు అని చెప్పేసి డిసప్పాయింట్ అయినాడు అనమాట. హీ షేర్డ్ హిస్ ఫీలింగ్స్ విత్ హిస్ ఫ్రెండ్ అబౌట్ ద ఇన్సిడెంట్. సో తన ఫ్రెండ్కి ఈ ఇన్సిడెంట్ని షేర్ చేస్తూ ఉన్నాడు పోస్ట్ మాస్టర్ తన ఫ్రెండ్కి. సో ఆ పోస్ట్ మాస్టర్ ఫ్రెండ్ ఏం మాట్లాడుకొని ఉంటారు అనేది సెకండ్ క్వశ్చన్. ఈ రెండు వస్తాయి ఎగ్జామ్లో, అంటే రెండిట్లో నుంచి ఒకటి అనమాట. ఇంపార్టెంట్ ఈ లెసన్ నుంచి ఈ రెండు. సో ఇట్లా రాయొచ్చు. కాన్వర్జేషన్ బిట్వీన్ ద పోస్ట్ మాస్టర్ అండ్ హిస్ ఫ్రెండ్. పోస్ట్ మాస్టర్ సైజ్ అంటే జస్ట్ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు కదా, అంటే ఎప్పుడైనా నెగిటివ్ థింగ్ జరిగినప్పుడు ఐ కాంట్ బిలీవ్ వాట్ హ్యాపెన్ టుడే. ఈరోజు ఏం జరిగిందో నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఐ థాట్ వీఆర్ డూయింగ్ ఏ గుడ్ డీడ్ అంటే పని అనమాట. ఒక మంచి పని చేస్తున్నాను అని అనుకున్నాను ఆ టైంలో, బట్ నవ్ ఐ ఫీల్ సో డిసప్పాయింటెడ్. కానీ ఆ వ్యక్తి మమ్మల్నే బ్లేమ్ చేసినాడు, సో నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను అని. ఫ్రెండ్ వై వాట్ హ్యాపెన్, ఏం జరిగింది, ఎందుకు అలా ఉన్నావు అన్నాడు ఫ్రెండ్. పోస్ట్ మాస్టర్ రిమెంబర్ దట్ ఫార్మర్ లెంచో. ఆ లెంచో గుర్తున్నాడా నీకు? ద వన్ హూ రోట్ ఎ లెటర్ టు గాడ్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్. దేవుడికి లెటర్ రాశాడు కదా ఆ వ్యక్తి, సహాయం కోరుతూ అని. ఫ్రెండ్ ఎస్ ఐ డూ. యూ అండ్ యువర్ స్టాఫ్ కలెక్టెడ్ మనీ అండ్ సెండ్ ఇట్ టు హిమ్ రైట్. అవును తెలుసు, నువ్వు మీ స్టాఫ్ అందరు కలిసి డబ్బులు పంపించారు కదా, గుర్తుంది నాకు అన్నాడు ఫ్రెండ్. దానికి పోస్ట్ మాస్టర్ ఎగ్జాక్ట్లీ వీ మేనేజ్ టు గ్యాదర్ 70 pesos అండ్ సెండ్ ఇట్ ఇన్ గాడ్స్ నేమ్. మేము కలెక్ట్ చేసాము, 70 pesos మాత్రమే అయ్యింది, దేవుడి పేరు మీద తనకు పంపించాం. బట్ టుడే ఐ సా అనదర్ లెటర్ ఫ్రమ్ హిమ్, దిస్ టైమ్ హీస్ కాలింగ్ అస్ క్రూక్స్. కానీ ఈసారి మమ్మల్ని క్రూక్స్ అని పిలుస్తూ ఒక లెటర్ రాసినాడు, ఈరోజు ఆ లెటర్ని చూశాను నేను అని. ఫ్రెండ్ వాట్, బట్ వై, అవునా ఎందుకు అలా రాశాడు అని. పోస్ట్ మాస్టర్ బికాజ్ ఈ డిడెంట్ గెట్ ద ఫుల్ 100 pesos. ఎందుకంటే పూర్తిగా లేదు అమౌంట్, అక్కడ ఫుల్ అమౌంట్ లేదు. హీ థింక్స్ వీ స్టోల్ ద రెస్ట్ ఆఫ్ ది మనీ. కెన్ యూ బిలీవ్ దట్. అతను ఏమనుకుంటున్నాడంటే మేమే ఆ డబ్బులు మిగిలిన 30 pesosని దొంగతనం చేసామని అనుకుంటా ఉన్నాడు. నువ్వు నమ్ముతా ఉన్నావు దీన్ని, కెన్ యూ బిలీవ్ దట్ అని. ఫ్రెండ్ షేక్స్ హెడ్, తల ఊపుతూ దట్స్ అన్బిలీవబుల్, నమ్మలేకపోతున్నాను అసలు. ఇన్స్టెడ్ ఆఫ్ థ్యాంకింగ్ యూ హీస్ డౌటింగ్ యువర్ ఆనెస్టీ. అంటే మీకు థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి మీ నిజాయితీని డౌట్ పడతా ఉన్నాడు అతను. పోస్ట్ మాస్టర్ నాట్స్ అంటే తలూపడం అనమాట. ఎస్ అండ్ దట్స్ వాట్ హర్ట్స్ ద మోస్ట్. అందుకే నాకు చాలా హర్ట్ అయినాను నేను, హర్టింగ్గా ఉంది. వీ హెల్ప్ హిమ్ అవుట్ ఆఫ్ కైండ్నెస్ ఎట్ ఈ మిస్ట్రస్టెడ్ అస్ వితౌట్ ఎ సెకండ్ థాట్. మేము ఏదో కైండ్నెస్తో కొంచెం హెల్ప్ చేద్దామని చెప్పేసి అనుకుంటే తను మమ్మల్నే నమ్మట్లేదు, ఏమాత్రం సెకండ్ థాట్ లేకుండా, అంటే వెంటనే మమ్మల్నే దొంగలు అనేసినాడు అని. ఫ్రెండ్ బట్ లుక్ అట్ ఇట్ దిస్ వే. కానీ అట్లా నెగిటివ్గా కాకుండా ఇట్లా థింక్ చేయి. హిస్ ఫెయిత్ ఇన్ గాడ్ ఈజ్ అన్షేకెన్. తను దేవుడిని చాలా బలంగా నమ్ముతూ ఉన్నాడు కదా. హీ స్టిల్ బిలీవ్స్ దట్ గాడ్ సెంట్ హిమ్ మనీ. సో దేవుడే డబ్బులు పంపించాడని అనుకుంటా ఉన్నాడు. విచ్ మీన్స్ యువర్ ఎఫర్ట్స్ వరంట్ వేస్టెడ్. అంటే దాని మీనింగ్ ఏంటి, మీరేమనుకున్నారు స్టార్టింగ్లో తనకి దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకం వమ్ము కాకూడదని అనుకున్నారు కదా, సో మీరు పెట్టిన ఎఫర్ట్ వేస్ట్ అవ్వలేదు, డోంట్ వరీ అన్నాడు. పోస్ట్ మాస్టర్ స్మైల్స్ వీక్లీ, నవ్వుకుంటూ దట్స్ ట్రూ, అట్లీస్ట్ హిస్ ఫెయిత్ రిమైన్స్ స్ట్రాంగ్ ఇఫ్ ఇట్స్ అవర్ ఎక్స్పెన్స్, ఈవెన్ ఇఫ్ ఇట్స్ అట్ అవర్ ఎక్స్పెన్స్. సో మాకు నష్టం జరిగిన అంటే మమ్మల్ని క్రూక్స్ అన్నప్పటికీ తన ఫెయిత్ అలానే ఉంది కదా, ఓకే అని చెప్పాడు. ఫ్రెండ్ డోంట్ ఫీల్ బ్యాడ్ మై ఫ్రెండ్. ఇట్లా సాడ్గా ఫీల్ అవ్వద్దు మై ఫ్రెండ్. సమ్టైమ్స్ పీపుల్ మిస్అండర్స్టాండ్ కైండ్నెస్ బట్ ద గుడ్ యూ డిడ్ విల్ ఆల్వేస్ మ్యాటర్. సమ్టైమ్స్ హెల్ప్ చేసినప్పటికీ పీపుల్ ఇలా అంటే మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటారు, తెలిసి చేయలేదు కదా, సో మిస్అండర్స్టాండింగ్ వల్ల జరుగుతూ ఉంటాయి. కానీ నువ్వు చేసిన మంచి అనేది ఇంపార్టెంట్ ఇక్కడ, అతను ఏమనుకుంటున్నాడు అనేది కాదు, మీరు చేసింది మంచి పని కదా, ఓకే డోంట్ ఫీల్ బ్యాడ్ అని ఓదారుస్తూ ఉన్నాడు. దానికి పోస్ట్ మాస్టర్ యు ఆర్ రైట్, హెల్పింగ్ అదర్స్ ఈజ్ ఇట్స్ అ ఓన్ రివార్డ్, మేబీ వన్ డే లెంచో విల్ రియలైజ్ ద ట్రూత్. సో సహాయం చేయడం అనేది ఇంపార్టెంట్, ఏదో రోజు లెంచోకి నిజం తెలుసుకుంటాడు అని చెప్పి. దే కంటిన్యూ దేర్ కాన్వర్జేషన్ రిఫ్లెక్టింగ్ ఆన్ ద కైండ్నెస్ దే షోడ్. ఇట్లా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు అని ఈ విధంగా ఆన్సర్ రాయొచ్చు అనమాట. నెక్స్ట్ థర్డ్ది సెకండ్ లెసన్ నుంచి క్వశ్చన్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇన్ ద లెసన్ నెల్సన్ మండేలా ఎ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్
Nelson Mandela became the first black president of South Africa, and he was accompanied by her daughter Zenani to attend the oath-taking ceremony and shared his thoughts about the installation of new democracy in South Africa. సో నెల్సన్ మండేలా ఏ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ లెసన్లో నెల్సన్ మండేలా ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్ అవుతాడు సౌత్ ఆఫ్రికాకి. అండ్ ఓత్ టేకింగ్ సెరమనీ ఉంటుంది కదా, తన ప్రమాణ స్వీకారోత్సవం. సో దానికి తన కూతురు జనని కూడా తోడుగా వెళ్తూ ఉంటుంది పక్కనే. సో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట, వాళ్ళు పడినటువంటి స్ట్రగుల్స్, ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో వచ్చినటువంటి న్యూ డెమోక్రసీ. సో దాని గురించి మాట్లాడుకొని ఉంటారు. ఏం మాట్లాడుంటారు అనేది మనం కాన్వర్జేషన్ రూపంలో రాయాలి నెల్సన్ మండేలాకు జననీకి మధ్య. సో ఇట్లా రాస్తాం, కాన్వర్జేషన్ బిట్వీన్ నెల్సన్ మండేలా అండ్ హిస్ డాటర్ జనని. సో జనని ఫస్ట్ మాట్లాడుతూ ఉంది, స్మైలింగ్, నవ్వుకుంటూ, ఫాదర్, టుడే ఈజ్ ఎ హిస్టారిక్ డే. ఇది చరిత్రలో ఒక గొప్ప రోజు. యూ హ్యావ్ బికమ్ ద ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. సో సౌత్ ఆఫ్రికాకి మీరు మొట్టమొదటి నల్ల జాతీయుడు అయినారు, ప్రెసిడెంట్ అయినటువంటి వ్యక్తిగా. హౌ డూ యూ ఫీల్, ఎలా అనిపిస్తుంది నీకు అని. నెల్సన్ మండేలా లుకింగ్ అరౌండ్, చుట్టూ చూస్తూ, మై డియర్ జనని, ఐ ఫీల్ ఎ డీప్ సెన్స్ ఆఫ్ ప్రైడ్ అండ్ రెస్పాన్సిబిలిటీ. నాకు చాలా గర్వంగా ఉంది అండ్ బాధ్యతగా కూడా ఫీల్ అవుతున్నాను నేను. దిస్ ఈస్ నాట్ జస్ట్ మై విక్టరీ. ఇది నా విక్టరీ కాదు, నా ఒక్కడి విజయం కాదు. ఇట్ ఈస్ ద విక్టరీ ఆఫ్ ఎవ్రీ సౌత్ ఆఫ్రికన్ హూ ఫాట్ ఫర్ ఫ్రీడమ్. ఎవరెవరైతే ఈ ఫ్రీడమ్ కోసం పోరాటం చేశారో వాళ్ళందరి విక్టరీ ఇది, వాళ్ళందరి విజయము అని. జనని నాడింగ్, తల ఊపుతూ, ఎస్, ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ టుడే వీ ఫైనలీ సీ ఎ న్యూ సౌత్ ఆఫ్రికా ఫ్రీ ఫ్రమ్ అపార్థైడ్. సో ఎన్నో సంవత్సరాలుగా స్ట్రగుల్స్ అన్నీ ఫీల్ అయినాము, ఈరోజు మనం కొత్త సౌత్ ఆఫ్రికాను చూస్తూ ఉన్నాం, విచ్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ అపార్థైడ్. అపార్థైడ్ అనే సిస్టమ్ నుంచి, ఆ ఈవిల్ సిస్టమ్ నుంచి మనం బయటపడ్డాము అని. అపార్థైడ్ అంటే తెలుసు కదా, ఈ యొక్క జాతి వివక్ష అనమాట, నల్లవాడు తెల్లవాడు అనేటువంటి డిఫరెన్స్ని సౌత్ ఆఫ్రికాలో అపార్థైడ్ అని పిలుస్తూ ఉంటాం. సో దాని నుంచి బయటపడ్డారు కాబట్టి ఈరోజు సో కొత్త సౌత్ ఆఫ్రికా వచ్చింది మనకు అని జనని అంటా ఉంది. దానికి నెల్సన్ మండేలా విత్ ఎమోషనల్ అవుతూ, ఎస్ మై చైల్డ్, బట్ దిస్ ఫ్రీడమ్ కేమ్ అట్ ఎ గ్రేట్ కాస్ట్. అంత ఈజీగా రాలేదు, మనం ఎన్నో త్యాగాలు చేసాం. మెనీ ఆఫ్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సఫర్డ్, సాక్రిఫైస్డ్ అండ్ ఈవెన్ లాస్ట్ దేర్ లైఫ్స్ ఫర్ దిస్ మూమెంట్. సో ఎంతోమంది బాధపడ్డారు, వాళ్ళు త్యాగాలు చేశారు, ఈవెన్ సమ్టైమ్స్ కొద్దిమంది అయితే ప్రాణాలు కూడా కోల్పోయారు ఈ క్షణం కోసం. జనని, ఐ నో ఫాదర్, ఐ రిమెంబర్ ద ఇయర్స్ యూ స్పెంట్ ఇన్ ప్రిజన్. సో నాకు బాగా గుర్తుంది ఫాదర్, మీరు జైల్లో ఉన్న సంవత్సరాలన్నీ, అవే ఫ్రమ్ అస్, చాలా మాకు దూరంగా జైల్లో ఉండాల్సి వచ్చింది మీరు. ఇట్ వాస్ పెయిన్ఫుల్, చాలా బాధాకరం అది. బట్ టుడే ఐ సీ ద పర్పస్ బిహైండ్ యువర్ సాక్రిఫైస్. కానీ ఈరోజు నాకు తెలుస్తూ ఉంది మీరు చేసినటువంటి త్యాగాల రిజల్ట్ ఏమైంది అని. మంచి అంటే సక్సెస్ అయినారు కదా. నెల్సన్ మండేలా హోల్డింగ్ హర్ హ్యాండ్, తన చేతులు ఇట్లా పట్టుకుంటూ, ఇట్ వాస్ నాట్ జస్ట్ ఫర్ మీ ఆర్ మై జనరేషన్. అంటే ఇది జస్ట్ నా కోసమో నా జనరేషన్ కోసమో కాదు జనని, ఇట్ వాస్ ఫర్ యూ, మీ జనరేషన్ కోసం, అంటే తర్వాతి తరాల వారి కోసం అని. యువర్ చిల్డ్రన్ అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ నేషన్, ఈ దేశ భవిష్యత్తు కోసం ఇవన్నీ. నో వన్ షుడ్ ఎవర్ బీ ట్రీటెడ్ యాజ్ ఇన్ఫీరియర్ బికాజ్ ఆఫ్ దేర్ స్కిన్ కలర్. సో వాళ్ళ చర్మ రంగును బట్టి, అంటే వాళ్ళ కలర్ని బట్టి ఎక్కువ తక్కువ అనేటువంటి డిఫరెన్సెస్ ఇంకా ఎప్పుడూ చూపించకూడదు ఈ దేశంలో అని. జనని స్మైలింగ్, నవ్వుకుంటూ, ఐఎమ్ ప్రౌడ్ టు బీ యువర్ డాటర్ ఫాదర్. మీ కూతురుగా ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. యువర్ డ్రీమ్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ జస్టిస్ ఇస్ ఫైనలీ కమింగ్ ట్రూ. సో మీరు దేనికోసమైతే ఇన్నాళ్ళు కలలు కన్నారో, ఈక్వాలిటీ కోసం, జస్టిస్ కోసం, సో అది ఈరోజు నిజమవుతా ఉంది. నెల్సన్ మండేలా లుకింగ్ అట్ ద క్రౌడ్, అక్కడికి వచ్చినటువంటి జనాల్ని చూస్తూ, ఎస్ బట్ అవర్ వర్క్ ఈజ్ నాట్ ఓవర్ ఇట్. కానీ పూర్తిగా అయిపోలేదు మన పని. ట్రూ ఫ్రీడమ్ ఈజ్ నాట్ జస్ట్ పొలిటికల్. అంటే పొలిటికల్గా ఫ్రీడమ్ అనౌన్స్ చేసినారు, వచ్చింది, కానీ అది కాదు. ట్రూ ఫ్రీడమ్ అనేది ఇట్ మస్ట్ బీ ఇన్ అవర్ హార్ట్స్ అండ్ మైండ్స్. మన హార్ట్స్లో, మన మైండ్లో ఉండాలి. వీ మస్ట్ లెర్న్ టు ఫర్గివ్ అండ్ యునైట్ యాజ్ వన్ నేషన్. సో మనం క్షమించగలగడం నేర్చుకోవాలి అండ్ కలిసికట్టుగా ఒక దేశంలాగా కలిసిమెలిసి ఉండాలి మనము. జనని, యూ హ్యావ్ ఆల్వేస్ టాట్ అస్ ద పవర్ ఆఫ్ ఫర్గివ్నెస్. మీరు ఎప్పుడు నేర్పించారు ఫాదర్ ఈ మనం ఫర్గివ్నెస్కి ఉన్నటువంటి శక్తిని. ఐ బిలీవ్ సౌత్ ఆఫ్రికా విల్ హీల్ అండర్ యువర్ లీడర్షిప్. సో మీ నాయకత్వంలో సౌత్ ఆఫ్రికా ఇన్నాళ్ళు గాయపడింది కదా, అవన్నీ కోలుకుంటుంది, ఆ బాధల నుంచి కోలుకుంటుందని నేను అనుకుంటా ఉన్నాను. నెల్సన్ మండేలా నవ్వుతూ, విత్ ద సపోర్ట్ ఆఫ్ అవర్ పీపుల్ వీ విల్ బిల్డ్ ఎ నేషన్ వేర్ ఎవ్రీ పర్సన్ రిగార్డ్లెస్ ఆఫ్ రేస్ లివ్స్ విత్ డిగ్నిటీ అండ్ పీస్. సో మన ప్రజలందరి సపోర్ట్తో మనం ఒక గొప్ప దేశాన్ని నిర్మించుకుందాం. అక్కడ ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ఎవ్రీ పర్సన్ రిగార్డెస్ ఆఫ్ రేస్ అంటే ఆ జాతికి సంబంధం లేకుండా డిగ్నిటీతో, సెల్ఫ్ రెస్పెక్ట్తో, పీస్తో, శాంతితో బతుకుతారు అని. జనని చాలా గర్వంగా, ప్రౌడ్లీ, అండ్ ఐ విల్ ఆల్వేస్ స్టాండ్ బై యువర్ సైడ్. నేను ఎప్పుడు మీ పక్కనే ఉంటాను ఫాదర్, టు సీ దట్ డ్రీమ్ ఫుల్ఫిల్డ్. ఈ మనకంటున్న ఈ డ్రీమ్ ఏదైతే ఉందో అది నిజం అయ్యే వరకు నేను మీకు తోడుగా ఉంటాను, మీ పక్కనే ఉంటాను అని. దే ఎంబ్రేస్ యాజ్ ద క్రౌడ్ చీర్స్ ఫర్ ద బర్త్ ఆఫ్ ఎ న్యూ డెమోక్రటిక్ సౌత్ ఆఫ్రికా.
అది రాస్తే రాయచ్చు, లేకపోతే లేదనమాట లాస్ట్ ఇది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ది ఫస్ట్ ఫ్లైట్ లెసన్ నుంచి 2 పార్ట్స్ ఉన్నాయి కదా. సో అందులో ఫస్ట్ అది, ఇమాజిన్ యు ఆర్ ద సీగల్, యు ఆర్ అఫ్రైడ్ టు మేక్ యువర్ ఫస్ట్ ఫ్లైట్, యువర్ మదర్ ఈజ్ అనాయిడ్ బై యువర్ రిలక్టెన్స్ టు టేక్ ద ప్లంజ్. నౌ రైట్ ఎ పాసిబుల్ కాన్వర్జేషన్ బిట్వీన్ యూ అండ్ యువర్ మదర్. సో మీరు ఒక నువ్వు సీగల్, ఆ పక్షి ఉంటుంది కదా సీగల్, ఎగరడానికి భయపడతా ఉంటుంది. సో ఆ సీగల్ ప్లేస్లో నువ్వు ఉంటే మేబీ అట్లా ఇవ్వచ్చు, లేకపోతే జస్ట్ యంగ్ సీగల్ మదర్ సీగల్ అని ఇస్తారు. సో అది ఎగరట్లేదు, ఫస్ట్ ప్లంజ్ అంటే జంప్ అనమాట. ఫస్ట్ జంప్ చేయనీకి భయపడతా ఉంది. సో చిరాకేస్తూ ఉంది వాళ్ళ మదర్కి. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకొని ఉంటారు, మదర్ అండ్ సన్ సీగల్. సో చూద్దాం. కాన్వర్జేషన్ బిట్వీన్ ద యంగ్ సీగల్ అండ్ హిజ్ మదర్ సీగల్. మై డియర్, వై ఆర్ యూ స్టిల్ సిట్టింగ్ దేర్? ఎందుకు ఇంకా అక్కడే కూర్చొని ఉన్నావు? ఆల్ యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హ్యావ్ ఆల్రెడీ ఫ్లోన్. ఆల్రెడీ అందరూ వాళ్ళు ఎగిరిపోయారు కదా నీ బ్రదర్స్ సిస్టర్స్. ఇట్స్ టైమ్ ఫర్ యూ టు టేక్ యువర్ ఫస్ట్ ఫ్లైట్. సో ఇంకా టైం అయింది, అంటే ఇప్పటికే లేట్ అయిపోయింది, నువ్వు ఇంకా ఎగరాల్సిందే, నీ ఫుడ్ నువ్వు సంపాదించుకోవాలంటే ఎగరాలి అని చెప్పింది. దానికి యంగ్ సీగల్ నర్వస్లీ భయపడుకుంటూ, బట్ మదర్ ఐ కాంట్, కానీ నేను ఎగరలేకపోతున్నానమ్మా. ద సీ లుక్స్ సో ఫార్ బిలో. కింద చూస్తే సముద్రం చాలా లోతుగా ఉందంటే చాలా ఎత్తులో ఉన్నారు కదా. అండ్ వాట్ ఇఫ్ మై వింగ్స్ డోంట్ సపోర్ట్ మీ? ఒకవేళ నా రెక్కలు సపోర్ట్ చేయకపోతే, నేను ఎగిరిన తర్వాత రెక్కలు విచ్చుకోకపోతే, ఎగరలేకపోతే నేను వాట్ ఇఫ్ ఐ ఫాల్, నేను పడితే ఏంటి అని చెప్పేసి డౌట్స్ అన్నీ అడుగుతూ ఉన్నాడు యంగ్ సీగల్. దానికి మదర్ సీగల్, ఓ మై చైల్డ్, యూ వోంట్ ఫాల్, నువ్వేం కింద పడవు, డోంట్ వరీ, యూ హ్యావ్ స్ట్రాంగ్ వింగ్స్, నీకు బాగా బలమైన రెక్కలు ఉన్నాయి, జస్ట్ లైక్ ద రెస్ట్ ఆఫ్ అస్, సేమ్ మాలాగనే. యూ జస్ట్ నీడ్ టు ట్రస్ట్ యువర్ సెల్ఫ్, జస్ట్ నువ్వు నమ్మితే చాలు, నువ్వు ఎగరగలవు అని. యంగ్ సీగల్ షేకింగ్ హెడ్, తల ఊపుతూ, నో ఐఎమ్ టూ అఫ్రైడ్, నాకు చాలా భయం వేస్తూ ఉంది. ఐడ్ రాదర్ స్టే హియర్ ఆన్ దిస్ సేఫ్ లెడ్జ్, నేను ఇక్కడే ఈ లెడ్జ్ మీదనే, ఆ కొండ మీద ఆ అంచులో ఉంటాడు కదా పైన, సో అక్కడనే ఉంటాను నేను, ఎక్కడికి రాను అన్నాడు యంగ్ సీగల్. మదర్ సీగల్, సేఫ్ అంటే ఇక్కడ ఉంటే సేఫ్గా ఉంటావా? డూ యూ థింక్ యూ కెన్ సర్వైవ్ హియర్ ఫర్ ఎవర్? ఇక్కడే ఉంటే ఇంకా బతుకుతావు అనుకుంటున్నావు, నువ్వు సర్వైవ్ అవ్వగలవా? దెర్ ఈస్ నో ఫుడ్ ఆన్ దిస్ లెడ్జ్, నీకు ఫుడ్ కావాలంటే ఎగరాల్సిందే, ఇక్కడేమన్నా ఉందా ఫుడ్? సూనర్ ఆర్ లేటర్ యూ విల్ హ్యావ్ టు ఫ్లై టు ఫైండ్ ఫుడ్ ఫర్ యువర్ సెల్ఫ్. అంటే ఈరోజో రేపో ఎగరాల్సిందే, సో నువ్వు ఇంకా మొదలు పెట్టాలి, స్టార్ట్ చేయాలి ఎగరడం అని. యంగ్ సీగల్ వింపరింగ్, బట్ ఐ డోంట్ నో హౌ టు ఫ్లై, కానీ నాకు రాదు కదా ఎగరడం అని. మదర్ సీగల్, నో వన్ ఈజ్ బార్న్ నోయింగ్ హౌ టు ఫ్లై, ఎవరికి పుట్టినప్పుడు తెలియదు ఎలా ఎగరాలో అని చెప్పేసి. వీ లర్న్ బై ట్రయింగ్, ట్రై చేస్తూ నేర్చుకుంటాం. వీ జస్ట్ హ్యావ్ టు స్ప్రెడ్ యువర్ వింగ్స్ అండ్ లెట్ ద విండ్ క్యారీ యూ, నువ్వు జస్ట్ నీ రెక్కల్ని విప్పేస్తే చాలు, అండ్ ఆ గాలి నిన్ను క్యారీ చేస్తుంది, నువ్వు తేలుతావు గాలిలో అని. యంగ్ సీగల్, అండ్ ఇఫ్ ఐ ఫాల్, ఒకవేళ పడితే? మళ్ళీ డౌట్. మదర్ సీగల్, దెన్ యూ ఫ్లాప్ హార్డర్ మై డియర్, అప్పుడే రెక్కల్ని బలంగా కొట్టాలి మై డియర్. దట్స్ హౌ వీ ఆల్ బికమ్ స్ట్రాంగ్, అట్లానే మేమంతా స్ట్రాంగ్ అవుతాం మనమంతా. యంగ్ సీగల్, ఐ డోంట్ నో మదర్, నాకు తెలియట్లేదు మదర్ అని. మదర్ సీగల్, ఆల్ రైట్, ఇఫ్ యూ వోంట్ లిసన్ టు మీ, లెట్ మీ ట్రై సంథింగ్ ఎల్స్. షీ పిక్స్ అప్ ఏ పీస్ ఆఫ్ ఫిష్ అండ్ ఫ్లైస్ నియర్ హిమ్. సో నేను చెప్పిన మాట వినకపోతే నేను వేరే రకంగా ట్రై చేస్తాను అని చెప్పేసి పీస్ ఆఫ్ ఫిష్ తీసుకొని దాని దగ్గరకు వచ్చింది ఎగురుకుంటూ. యంగ్ సీగల్, మదర్ ఐఎమ్ సో హంగ్రీ, ప్లీజ్ గివ్ మీ దట్ ఫిష్, నాకు చాలా ఆకలిస్తూ ఉంది, ఆ ఫిష్ నాకు ఇస్తావా అని చెప్పి అడిగింది యంగ్ సీగల్. దానికి మదర్, ఇఫ్ యూ వాంట్ ఇట్ కమ్ అండ్ గెట్ ఇట్, నీకు కావాలంటే వచ్చి నా దగ్గరికి రా, వచ్చి తీసుకో అని చెప్పి టీజ్ చేస్తూ ఉంది. యంగ్ సీగల్ డెస్పరేట్తో, అంటే కొంచెం హోప్లెస్ అయిపోయిందనమాట, అంటే తహతహలాడుతూ ఉంది కదా ఫుడ్ కోసం ఆకలితో. బట్ ఐ కాంట్ రీచ్ ఇట్, నేను రాలేకపోతున్నాను, దగ్గరికి రావట్లే ఆ పక్షి, కొంచెం దూరం నుంచే, అంటే ఆ ఎడ్జ్ నుంచి అనమాట, ఆ కొండ ఎడ్జ్ నుంచి. మదర్ సీగల్, దెన్ ఫ్లై మై చైల్డ్, ఫ్లై అండ్ టేక్ దట్ వాట్ యువర్స్, టేక్ వాట్ ఈస్ యువర్స్. సో ఎగిరి నీది ఏదైతే ఉందో అది వచ్చి తీసుకో, ఈ పీస్ ఆఫ్ ఫిష్ నీదే, సో వచ్చి తీసుకో అని చెప్పి టెంప్ట్ చేస్తూ ఉంది. దానికి యంగ్ సీగల్, ఆల్ రైట్ హియర్ ఐ గో, హీ లీప్స్ ఆఫ్ ద లెడ్జ్ ఫ్లాపింగ్ హిస్ వింగ్స్ వైల్డ్లీ అండ్ సడన్లీ హీఈస్ ఫ్లయింగ్. సో దానికోసం ఏదైనా సరే, ఆకలితో ఉంది కదా, ఏదైనా సరే అని చెప్పేసి కళ్ళు మూసుకొని డీప్ బ్రెత్తో ఇంకా ఎగిరిందనమాట. దానికి మదర్, సి ఐ ఐ న్యూ యూ కుడ్ డూ ఇట్, చూసావా ఇప్పుడు, నాకు తెలుసు నువ్వు చేయగలవు, యూ జస్ట్ హ్యాడ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, ఇంకా ఎగురుతా ఉందనమాట. సో నాకు తెలుసు నువ్వు ఎగరగలవు, చూడు నిన్ను నువ్వు నమ్మితే ఈజీగా ఎగురుతావు నువ్వు అని. దానికి యంగ్ సీగల్ లాఫింగ్ విత్ జాయ్, ఐఎమ్ ఫ్లయింగ్ మదర్, ఐఎమ్ ఫ్లయింగ్, నేను ఎగురుతా ఉన్నాను అని చెప్పి. ద యంగ్ సీగల్ సోర్స్ త్రూ ద ఎయిర్ ఫీలింగ్ ద విండ్ బీనీత్ హిస్ వింగ్స్ ఫర్ ద ఫస్ట్ టైం. సో అది గాలిలో ఎగురుకుంటూ ఫస్ట్ టైం కదా ఫీల్ అవుతుంది, చాలా హ్యాపీగా ఈ విధంగా ఎగిరిందనమాట. ఇది కాన్వర్జేషన్ బిట్వీన్ మదర్ అండ్ యంగ్ సీగల్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ది ఆ లెసన్లో నుంచే బ్లాక్ ఏరోప్లేన్ పాఠం నుంచి. ఇన్ ద లెసన్ ద బ్లాక్ ఏరోప్లేన్, ద పైలట్ వాంట్స్ టు ల్యాండ్ ద ఫ్లైట్ అండ్ ట్రైస్ టు కాంటాక్ట్ ది గ్రౌండ్ స్టేషన్.
సో పైన పైలట్ చిక్కుకుపోయింటాడు కదా స్టామ్లో. తను కింద ఉన్నటువంటి గ్రౌండ్ స్టేషన్కి కాల్ చేద్దామని అనుకుంటూ ఉంటాడు. కంట్రోల్ టవర్ స్టేషన్ అనమాట. బట్ ఈ కుడ్ నాట్ యాజ్ ద స్కై వాస్ ఫుల్ ఆఫ్ క్లౌడ్స్ అండ్ గ్రౌండ్ కంట్రోల్ డి నాట్ రెస్పాండ్. కానీ చేయలేకపోతాడు. పైన సిచ్యువేషన్ బాగుండదు, సిగ్నల్స్ ఉండవు, క్లౌడ్స్ అన్నీ దట్టంగా ఉంటాయి, వీళ్ళు రెస్పాండ్ గారు కింద. ఈవెన్ ద కంపాస్ ఫెయిల్స్. సో డైరెక్షన్ వెళ్దామంటే కంపాస్ పనిచేయదు, రేడియో పనిచేయదు. బట్ డ్రామాటికలీ హీ వాస్ హెల్ప్ బై ద పైలట్ ఆఫ్ ద బ్లాక్ ఏరోప్లేన్ అండ్ ల్యాండెడ్ సేఫ్లీ ఇన్ దోస్ కండిషన్స్ అండ్ హీ వాంటెడ్ టు థ్యాంక్ ద పైలట్ ఆఫ్ ద బ్లాక్ ఏరోప్లేన్. కానీ అనుకోకుండా ఒక బ్లాక్ ఏరోప్లేన్లో ఉన్నటువంటి ఒక పైలట్ తనకు దారి చూపిస్తాడు, సేఫ్గా కింద ల్యాండ్ అవుతాడు. సో వెనక్కి తిరిగి చూస్తే బ్లాక్ ఏరోప్లేన్ పైలట్ కనిపించాడు, బ్లాక్ ఏరోప్లేనే ఉండదు. సో అతనికి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటాడు. సో హీ మెట్ అన్ ఆఫీసర్ ఇన్ ద కంట్రోల్ సెంటర్ అండ్ టాక్ టు హర్. సో కింద ఉన్నటువంటి కంట్రోల్ స్టేషన్కి ఎయిర్పోర్ట్లో దిగ్గానే కింద ఉన్న కంట్రోల్ సెంటర్లో ఉన్నటువంటి ఒక లేడీతో, ఒక ఆఫీసర్తో మాట్లాడతాడనమాట. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడింటారు? నౌ రైట్ అ పాసిబుల్ కాన్వర్జేషన్ బిట్వీన్ ద పైలట్ అండ్ ద ఆఫీసర్ ఇన్ ద కంట్రోల్ స్టేషన్. ఇది మనం ఈ విధంగా రాయొచ్చు. కాన్వర్జేషన్ బిట్వీన్ ద పైలట్ అండ్ ద కంట్రోల్ టవర్ ఆఫీసర్. సో పైలట్ వాకింగ్ ఇన్ టు ద కంట్రోల్ రూమ్ లుకింగ్ పజిల్డ్. అంటే ఆశ్చర్యంతో ఏం జరిగిందో కూడా అర్థం కాలేని సిచ్యువేషన్లో ఉన్నాడు కదా. సో ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఐ జస్ట్ ల్యాండెడ్ మై డకోటా సేఫ్లీ. ఆ డకోటా అనేది ఎయిర్ప్లేన్ పేరు కదా, ఏరోప్లేన్ పేరు. సో నా డకోటాని ఇప్పుడే సేఫ్గా ల్యాండ్ చేసినాను. బట్ ఐ నీడ్ టు ఆస్క్ యూ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మిమ్మల్ని అడగాలి అని. ఆఫీసర్ అఫ్ కోర్స్ సార్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఏ విధంగా హెల్ప్ చేయగలను? వెల్ ఐ వాజ్ లాస్ట్ ఇన్ ద స్టామ్. నేను పైన తుఫాన్లో చిక్కుకుపోయాను, ఆ స్టామ్లో, క్లౌడ్స్లో. మై కాంపాస్ వాజంట్ వర్కింగ్. నా కాంపాస్ కూడా పనిచేయలేదు. డైరెక్షన్స్ చూడడానికి వాడతారు కదా, అది పనిచేయలేదు. అండ్ ఐ కుడెంట్ కాంటాక్ట్ ద కంట్రోల్ టవర్. సో రేడియో కూడా పనిచేయలేదు, నేను కాంటాక్ట్ అవ్వలేకపోయినాను. ఐ హ్యాడ్ నో ఐడియా వేర్ ఐ వాస్ గోయింగ్. నేను ఎక్కడికి వెళ్తానో నాకు సరైన దారి కూడా తెలియదు, అంటే ఆలోచన ఎక్కడికి వెళ్తానో ఐడియా కూడా లేదు నాకు అన్నాడు. ఆఫీసర్ కన్సర్న్, అంటే కొంచెం కన్సర్న్ చూపిస్తూ తన మీద, దట్ సౌండ్స్ టెరిఫైయింగ్. అవునా, చాలా వినడానికి చాలా భయంకరంగా ఉంది. బట్ ఈ ల్యాండెడ్ సేఫ్లీ, సో సమ్వన్ మస్ట్ హ్యావ్ గైడెడ్ యూ. కానీ మీరు సేఫ్గా ల్యాండ్ అయినారు కదా, ఎవరైనా హెల్ప్ చేసి ఉంటారు మీకు అని. పైలట్ ఎస్, దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్. సో నేను దాని గురించే మాట్లాడదాం అనుకుంటున్నా. ఏ బ్లాక్ ఏరోప్లేన్ సడన్లీ అపియర్డ్ ఇన్ ద స్టామ్. ఒక బ్లాక్ ఏరోప్లేన్ సడన్గా కనిపించింది ఆ పైన ఆకాశంలో. ఇట్స్ పైలట్ సిగ్నల్ మీ టు ఫాలో హిమ్. సో అతను నాకు సిగ్నల్ ఇచ్చినాడు, నన్ను ఫాలో అవ్వు అని చెప్పి. హీ లెడ్ మీ త్రూ ద డార్క్ క్లౌడ్స్. ఈ నల్లటి దట్టమైన మేఘాల నుంచి తను దారి చూపించాడు నాకు. అండ్ జస్ట్ వెన్ ఐ రీచ్ ద రన్వే హీ డిజపియర్డ్. కానీ నేను కిందికి వచ్చి రన్వేకు వచ్చేసరికి చూస్తే వెనక్కి తిరిగి లేడు, అతను కనిపించలే, మాయమైపోయినాడు అని. ఆఫీసర్ ఫ్రౌనింగ్ అంటే విత్ డౌట్ అనమాట ఎక్స్ప్రెషన్. ఈ బ్లాక్ ఏరోప్లేన్ ఎక్కడి నుంచి వచ్చింది బ్లాక్ ఏరోప్లేన్ అని. పైలట్ ఎస్, ఐ వాంటెడ్ టు థ్యాంక్ హిమ్. నేను అతనికి థ్యాంక్స్ చెప్పాలి. సో ఐ కేమ్ హియర్ టు ఆస్క్ హూ వాజ్ దట్ పైలట్. సో అదే మిమ్మల్ని అడుగుదామని వచ్చినాను, ఎవరా పైలట్, ఎక్కడ ఉంటాడు అతను. కుడ్ యూ చెక్ యువర్ రికార్డ్స్. మీ దగ్గర రికార్డ్స్ ఉంటాయి కదా, చెక్ చేసి అతను ఎవరో చెప్తే నేను థ్యాంక్స్ చెప్తాను అతనికి అని. ఆఫీసర్ చెకింగ్ ద రాడార్ లాగ్స్. సో సిస్టంలో రాడార్ ఉంటాయి కదా, సిగ్నల్స్ అంటే ఏవేవి ఎగురుతూ ఉన్నాయని చెప్పేసి వాళ్ళ టెక్నాలజీ అనమాట, రాడార్ అక్కడ ఉంటుంది. దట్ స్ట్రేంజ్, అవర్ రాడార్ షోస్ ఓన్లీ యువర్ ప్లేన్ ఇన్ ద స్కై. కానీ విచిత్రంగా ఉంది, మా రాడార్లో అంటే మా సిగ్నల్ కంట్రోల్లో మీ ప్లేన్ మాత్రమే ఉంది ఆకాశంలో. దెర్ వాస్ నో అదర్ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లయింగ్ అట్ దట్ టైం. ఆ టైంలో మీది తప్ప ఏ అదర్ ఎయిర్ క్రాఫ్ట్ ఏది లేదు, వేరే ఏ ఏరోప్లేన్ కూడా ఆకాశంలో లేదు అని. పైలట్ షాక్ అవుతూ వాట్, దట్స్ ఇంపాసిబుల్. అది ఇంపాసిబుల్ అసలు. ఐ సా ద బ్లాక్ ఏరోప్లేన్ విత్ మై ఓన్ ఐస్. నేను నా కళ్ళతో చూశాను నేను. సో నిజం, అది నేను చూశాను అని చెప్తా ఉన్నాడు. ఆఫీసర్ సీరియస్లీ, అంటే సీరియస్గా అనమాట. సార్ ఐ అష్యూర్ యూ నో అదర్ ప్లేన్ వాజ్ ఇన్ ది స్కై. నేను కన్ఫర్మ్గా చెప్పగలను సార్, ఏ ఏరోప్లేన్ లేదు పైన. ఇఫ్ దేర్ హ్యాడ్ బీన్ వీ వుడ్ హ్యావ్ డిటెక్టెడ్ ఇట్. ఒకవేళ ఉండుంటే మా కంట్రోల్ సిస్టంలో తెలిసేది. సో ఇక్కడ లేదంటే ఆకాశంలో కూడా లేదు అనింది ఆఫీసర్. పైలట్ స్టన్ అవుతూ తనలో తాను అనుకుంటా ఉన్నాడు. దెన్ హూ వాజ్ హీ, అయితే ఎవరు అతను? అండ్ హౌ డిడ్ హీ అపియర్ ఇన్ దట్ స్టామ్, ఎట్లా వచ్చినాడు ఆ స్టామ్లో పైన? ఆఫీసర్ క్యూరియస్గా, ఇట్స్ ఏ మిస్టరీ సార్, బట్ హూ ఎవర్ ఇట్ వాస్ దే సేవ్డ్ యువర్ లైఫ్. అదొక మిస్టరీ సార్, మనం తెలుసుకోలేం. బట్ ఎవరైనా కానీ మీ ప్రాణాలు కాపాడారు అతను అని. పైలట్ స్మైలింగ్ ఇన్ అమేజ్మెంట్, ఆశ్చర్యంతో నవ్వుతూ, ఎస్ అండ్ ఐ విష్ ఐ గుడ్ థ్యాంక్ హిమ్. అతనికి థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను నేను అని. ద పైలట్ లీవ్స్ ద కంట్రోల్ రూమ్ స్టిల్ వండరింగ్ అబౌట్ ద మిస్టీరియస్ బ్లాక్ ఏరోప్లేన్ దట్ హ్యాడ్ గైడెడ్ హిమ్ టు సేఫ్టీ. సో అదే కన్ఫ్యూజన్తోనే ఇంకా ఆలోచిస్తూ ఎవరబ్బా అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఆ కంట్రోల్ రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు ఆ పైలట్. ఓకే, నెక్స్ట్ 6th, ఇది యానీ ఫ్రాంక్ లెసన్ నుంచి. ఇమాజిన్ యు ఆర్ యానీ ఫ్రాంక్ ఫ్రమ్ ద లెసన్ ఫ్రమ్ ద డైరీ ఆఫ్ యానీ ఫ్రాంక్. యువర్ మ్యాథ్స్ టీచర్ ఈజ్ అనాయిడ్ విత్ యువర్ టాకెటివ్నెస్.
నౌ రైట్ అన్ ఇమాజినరీ కాన్వర్జేషన్ బిట్వీన్ బోత్ ఆఫ్ యూ రిగార్డింగ్ యువర్ టాకెటివ్ నేచర్. ఈ అమ్మాయి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంది కదా యానీ ఫ్రాంక్ క్లాస్ రూమ్లో. సో తన మ్యాథ్స్ సార్ అనమాట మిస్టర్ కీసింగ్. సో వాళ్ళిద్దరు ఏం మాట్లాడారు అని చెప్పేసి. కాన్వర్జేషన్ బిట్వీన్ యానీ ఫ్రాంక్ అండ్ మ్యాథ్స్ టీచర్ మిస్టర్ కీసింగ్. సో మిస్టర్ కీసింగ్, యానీ ఫ్రాంక్ స్టాండ్ అప్, యు ఆర్ టాకింగ్ అగైన్ ఇన్ మై క్లాస్. ఆల్రెడీ చెప్పాను కదా నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు నా క్లాస్లో. హౌ మెనీ టైమ్స్ హ్యావ్ ఐ టోల్డ్ యూ టు రిమైన్ సైలెంట్ డ్యూరింగ్ లెసన్స్. లెసన్ జరిగేటప్పుడు ఎన్నిసార్లు చెప్పుంటాను సైలెంట్గా ఉండమని అన్నాడు సీరియస్గా. యానీ, ఐఎమ్ సారీ సార్ బట్ ఐ జస్ట్ కాంట్ హెల్ప్ ఇట్. ఐఎమ్ సారీ సార్, నేను మాట్లాడుకోకుండా ఉండడానికి ట్రై చేస్తా ఉన్నాను బట్ అవ్వట్లేదు నాతో. ఐ హ్యావ్ సో మెనీ థాట్స్ ఇన్ మై హెడ్ అండ్ సమ్టైమ్స్ దే జస్ట్ కమ్ అవుట్ యాజ్ వర్డ్స్. నా బుర్రలో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, అవి మాటల రూపంలో బయటకు వస్తూ ఉంటాయి సమ్టైమ్స్. నేను మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను అనింది. దానికి మిస్టర్ కేసింగ్, సో యూ అడ్మిట్ దట్ యు ఆర్ టాకెటివ్. అంటే నువ్వు ఒప్పుకుంటున్నావు కదా నువ్వు టాకెటివ్ అని, అంటే ఎప్పుడు మాట్లాడుతూ ఉంటావు అని చెప్పి. యానీ, ఎస్ సార్, ఇట్స్ జస్ట్ హూ ఐ యామ్. అవును సార్, నేనంతే, నేను ఒక మాటలు పెట్టాను, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను అనేది. మిస్టర్ కీసింగ్, వెల్ యానీ, దిస్ హ్యాబిట్ విల్ గెట్ యూ ఇంటూ ట్రబుల్ ఉండే. ఈ అలవాటు నేను ఏదో రోజు ఇబ్బందుల్లో పెట్టేస్తుంది. సిన్స్ యూ ఎంజాయ్ టాకింగ్ సో మచ్ ఐ వాంట్ టు రైట్ అన్ ఎస్సే ఆన్ ఎ చాటర్ బాక్స్ యాజ్ యువర్ పనిష్మెంట్. సో నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు కాబట్టి నీకు పనిష్మెంట్ ఇస్తున్నాను, ఒక ఎస్సే రాయి, ఏ చాటర్ బాక్స్ అనే టాపిక్ మీద ఒక ఎస్సే రాయి, నీకు ఇది పనిష్మెంట్ అన్నాడు. యానీ, ఓ దట్ సౌండ్స్ ఫన్, ఐ విల్ రైట్ ద బెస్ట్ ఎస్సే ఎవర్ సార్. సో చాలా ఫన్నీగా ఉంది, నేను రాస్తాను సార్ అని పాజిటివ్గా తీసుకుంది ఆ పనిష్మెంట్ని. మిస్టర్ కీసింగ్, యూ డోంట్ మైండ్ ద పనిష్మెంట్. అంటే పనిష్మెంట్ అనిపించట్లేదా నీకు అని, అంటే పట్టించుకోవా పనిష్మెంట్ ఇస్తే అని. యానీ, నాట్ అట్ ఆల్, ఐ లవ్ రైటింగ్, నాకు రాయడం ఇష్టం సార్. సో మీరు రాసే పనిష్మెంట్ ఇచ్చినారు, నాకు రాయడం ఇష్టం కాబట్టి అది పనిష్మెంట్ లాగా నేను ఫీల్ అవ్వట్లే. మేబీ ఐ కెన్ ఈవెన్ కన్విన్స్ యూ దట్ బీయింగ్ టార్గెటివ్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. కానీ నేను రాసే రైటింగ్ ద్వారా నేను మిమ్మల్ని ఒప్పించగలను, అంటే మాట్లాడినంత మాత్రాన అదొక బ్యాడ్ థింగ్ కాదు అని చెప్పి. మిస్టర్ కీసింగ్, వెరీ వెల్ యానీ, లెట్స్ సీ హౌ యూ జస్టిఫై యువర్ చాటర్ బాక్స్ నేచర్ ఇన్ యువర్ ఎస్సే. చూద్దాం నీ ఎస్సేలో ఎట్లా రాస్తావో ఈ చాటర్ బాక్స్ నేచర్ అనేది మంచిది అంటున్నావు కదా, ఎట్లా దాన్ని పాజిటివ్గా ఎట్లా చెప్తావో చూద్దాము, ఎట్లా కన్విన్స్ చేస్తావో. బట్ ఇఫ్ యూ కంటిన్యూ టాకింగ్ ఐ విల్ గివ్ యూ అనదర్ ఎస్సే. కానీ నువ్వు మళ్ళీ మాట్లాడినావంటే నేను ఇంకో పనిష్మెంట్ ఇస్తాను, ఇంకొక ఎస్సే ఇస్తాను అన్నాడు మిస్టర్ కీసింగ్. యానీ, హౌ అబౌట్ ద బెనిఫిట్స్ ఆఫ్ టాకింగ్ టూ మచ్. అంటే ఇంకా టైటిల్ తనే ఇస్తా ఉందన్నమాట, ఇట్లా ఇస్తే అని చెప్పి. మిస్టర్ కీసింగ్, ఆల్ రైట్ జస్ట్ ఫోకస్ ఆన్ ద లెసన్. ఇంకా చాలు, ఇంకా మాటలు ఆపేసి ఇంకా లెసన్ మీద ఫోకస్ చేయి అన్నాడు నవ్వుకుంటూ. యానీ సిట్స్ డౌన్ సీక్రెట్లీ హ్యాపీ అబౌట్ న్యూ రైటింగ్ ఛాలెంజ్ వైల్ మిస్టర్ కీసింగ్ షేక్స్ హిస్ హెడ్ విత్ అ స్మైల్. సో ఇట్లా నవ్వుకుంటూ ఈ విధంగా మాట్లాడుంటారు వాళ్ళు అని. ఓకే, నెక్స్ట్ సెవెంత్ది గ్లింప్సెస్ ఆఫ్ ఇండియా లెసన్లో 3 పార్ట్స్ ఉన్నాయి కదా. సో అందులో టీ ఫ్రమ్ అస్సాం నుంచి. ద లెసన్ టీ ఫ్రమ్ అస్సాం ఎక్స్ప్లోర్స్ ద హిస్టరీ ఆఫ్ టీ అండ్ టీ ప్లాంటేషన్స్ ఇన్ అస్సాం. సో హిస్టరీ, టీ ఎక్కడి నుంచి వచ్చింది, అస్సాంలో ఉన్నటువంటి టీ ప్లాంటేషన్స్ గురించి అన్నీ ఆ లెసన్లో తెలుస్తాయి. డ్యూరింగ్ దేర్ ట్రైన్ జర్నీ రస్వీర్ అండ్ ప్రంజోల్ షేర్డ్ దేర్ థాట్స్ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ టీ అండ్ ఇట్స్ కల్టివేషన్. సో వాళ్ళిద్దరు ట్రైన్లో వచ్చేటప్పుడు, రస్వీర్ ప్రంజోల్ ఇద్దరు ఫ్రెండ్స్ కదా, సో వాళ్ళిద్దరు వచ్చేటప్పుడు దాని గురించి మాట్లాడుకొని ఉంటారు, టీ హిస్టరీ గురించి, దాని కల్టివేషన్ గురించి. సో వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్, ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అనమాట. అంటే మీ ఫస్ట్ లంచ్ వాటంతా ఇంపార్టెంట్ కాదు, బట్ చూసుకోవాలి దీన్ని కూడా. కాన్వర్జేషన్ బిట్వీన్ రస్వీర్ అండ్ ప్రంజోల్. రస్వీర్, లుక్ అట్ ద లష్ గ్రీన్ ఫీల్డ్స్ అవుట్ సైడ్. ప్రంజోల్, డూ యూ సీ ఆల్ దోస్ టీ గార్డెన్స్? అస్సామ్స్ టీ ప్లాంటేషన్స్ ఆర్ ఫేమస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఒకసారి చూసావు ఆ పచ్చటి ఆ ఫీల్డ్స్ అన్నీ ఎట్లా కనిపిస్తూ ఉన్నాయి అక్కడ, ఆ టీ గార్డెన్స్ అన్నీ, ఇవి వరల్డ్లోనే ఫేమస్ అస్సాం టీ అని చెప్పినట్టు రస్వీర్. దానికి ప్రంజోల్, ఎస్ రస్వీర్, టీ ఈజ్ సచ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అస్సామ్స్ కల్చర్ అండ్ ఎకానమీ. బట్ డూ యూ నో ద హిస్టరీ ఆఫ్ టీ హియర్ గోస్ బ్యాక్ టు ద టైమ్ ఆఫ్ ద బ్రిటిష్. నీకు తెలుసా హిస్టరీ బ్రిటిష్ టైంలో నుంచి, అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ టీ అనమాట బ్రిటిష్ టైంలో జరిగింది అని. రస్వీర్, రియలీ, హౌ డిడ్ టీ కమ్ టు అస్సాం? ఎట్లొచ్చింది అస్సాంకి? ప్రంజోల్, వెల్, టీ వాజ్ ఒరిజినల్లీ డిస్కవర్డ్ ఇన్ చైనా బట్ ఇట్ వాస్ ద బ్రిటిష్ హూ ఇంట్రొడ్యూస్డ్ ఇట్ టు ఇండియా. సో ఫస్ట్ టైం చైనాలో కనిపెట్టినారు, బట్ దాన్ని పరిచయం చేసింది ఇండియాకు మాత్రం మన బ్రిటిష్ వాళ్ళు. ఇన్ ద ఎర్లీ 19th century దే స్టార్టెడ్ కల్టివేటింగ్ టీ ఇన్ అస్సాం టు కంపీట్ విత్ చైనాస్ టీ ఇండస్ట్రీ. సో చైనా టీ ఇండస్ట్రీతో పోటీ పడడానికి 19th centuryలో బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాలో స్టార్ట్ చేసినారు ఈ టీ పంటల్ని సాగు చేయడం. రస్వీర్, సో ద బ్రిటిష్ సా అస్సామ్స్ పొటెన్షియల్ ఫర్ గ్రోయింగ్ టీ. అంటే అస్సాం యొక్క ఈ కెపాసిటీని అస్సాంలో అయితే బాగా పెరుగుతాయని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు గుర్తించినారా అని. ప్రంజోల్, ఎగ్జాక్ట్లీ, దే ఫౌండ్ దట్ అస్సామ్స్ క్లైమేట్ అండ్ సాయిల్ వర్ పర్ఫెక్ట్ ఫర్ గ్రోయింగ్ టీ. వాళ్ళు కనుక్కున్నారనమాట, ఈ అస్సాంలో ఉండే ఈ నేల కానీ ఇక్కడ క్లైమేటు టీ పండించడానికి బాగా సూట్ అవుతుందని వాళ్ళకి అర్థమైంది.
దట్స్ వెన్ ద ఫస్ట్ ప్లాంటేషన్స్ వర్ సెటప్. సో అప్పుడే ఫస్ట్ ప్లాంటేషన్స్ ఇంకా నాటినారనమాట ఆ పంటల్ని పండించడం, గార్డెన్స్ని. ఇట్స్ ఫ్యాసినేటింగ్ టు థింక్ దట్ దిస్ హోల్ రీజన్ హ్యాస్ బీన్ ప్రొడ్యూసింగ్ టీ ఫర్ ఓవర్ 100 years. సో దాదాపుగా 100 సంవత్సరాల నుంచి పెంచుతూ ఉన్నారు. సో అది వినడానికి చాలా చాలా బాగుంటుంది అని. రస్వీర్ విండోలోంచి బయటికి చూస్తూ, అంటే ట్రైన్లో వెళ్తూ ఉన్నారు కదా, ఐ కెన్ ఆల్మోస్ట్ స్మెల్ ద ఫ్రెష్ టీ లీవ్స్ ఇన్ ద ఎయిర్. నాకు గాలిలోనే ఈ టీ స్మెల్ వినిపిస్తూ ఉంది. ఇట్స్ అమేజింగ్ టు థింక్ దట్ సంథింగ్ సో సింపుల్ లైక్ ఎ కప్ ఆఫ్ టీ హ్యాస్ సచ్ ఎ రిచ్ హిస్టరీ బిహైండ్ ఇట్. సో ఓ చిన్న టీ కప్పులో ఇంత హిస్టరీ ఉంటుందా, సో చాలా అమేజింగ్గా ఉంది అని. ప్రంజోల్ ఎస్, ఇట్స్ సో మచ్ మోర్ దాన్ జస్ట్ ఎ డ్రింక్. ఇది డ్రింక్ కంటే చాలా ఎక్కువ. టీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ హెరిటేజ్ అండ్ హ్యాస్ బీన్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఫర్ జనరేషన్స్. సో ఇది మన జనరేషన్స్లో ఒక భాగం అయిపోయింది అనమాట. తరతరాలుగా మన జీవితంలో ఒక భాగం అయిపోయింది టీ అనేది. డిడ్ యూ నో దట్ అస్సాం ఈజ్ నౌ వన్ ఆఫ్ ద గ్రేట్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ టీ ఇన్ ద వరల్డ్? నీకు తెలుసా, ప్రపంచంలోనే పెద్ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ అనమాట టీ ఉత్పత్తి చేయడంలో ఫస్ట్ ప్లేస్ అస్సాందే ఉంది, తెలుసా నీకు అన్నాడు ప్రంజోల్. రస్వీర్ వావ్, దట్స్ ఇంక్రెడిబుల్. అండ్ ఆల్ దీస్ టీ గార్డెన్స్ ఆర్ రిమైండర్ ఆఫ్ హౌ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ వెంట్ ఇన్ టు మేకింగ్ అస్సాం ఏ టీ క్యాపిటల్. సో అది వినడానికి చాలా ఇంక్రెడిబుల్గా ఉంది, చాలా గ్రేట్ అనిపిస్తూ ఉంది. అండ్ ఇంత కష్టపడి డెడికేషన్తో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఈ అస్సాం అనేది టీ క్యాపిటల్ అయిపోయింది అని. ప్రంజోల్ అబ్సల్యూట్లీ. ద వర్కర్స్ హియర్ హ్యావ్ బీన్ ప్లాంటింగ్ అండ్ పికింగ్ టీ ఫర్ ఇయర్స్. సో ఇక్కడ పనిచేసే వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి పని చేస్తూ ఉన్నారనమాట. టీ ప్లాంట్స్ని నాటడం నుంచి ఆ టీ ఆకుల్ని తీయడం వరకు. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద బిజినెస్, ఇట్స్ అబౌట్ దేర్ కనెక్షన్ టు ద ల్యాండ్. అంటే ఇదేదో జస్ట్ వ్యాపారం కోసం అన్నట్టే కాకుండా, అదొకటే కాదు, ఈ కనెక్షన్ అనమాట ఈ ల్యాండ్కి. రస్వీర్ ఇట్స్ బ్యూటిఫుల్ హౌ సంథింగ్ యాజ్ సింపుల్ యాజ్ టీ హ్యాస్ షేప్ ద లైఫ్స్ ఆఫ్ మెనీ పీపుల్ హియర్ ఇన్ అస్సాం. సో ఇంత టీ అనే ఒక చిన్న విషయం అస్సాంలో ఉన్నటువంటి ప్రజల్ని మొత్తం మార్చేసింది కదా. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది అని. ప్రంజోల్ అండ్ ఐ బెట్ ద టేస్ట్ ఆఫ్ అస్సాం టీ ఈజ్ వాట్ కీప్స్ ఎవ్రీవన్ కమింగ్ బ్యాక్ ఫర్ మోర్. సో అంటే నేను ఖచ్చితంగా చెప్పగలను, అస్సాం టీ యొక్క టేస్టే అందరినీ దీనివైపు ఆకర్షిస్తూ ఉంది అని. దే బోత్ లుక్ అవుట్ ద విండో అప్రిషియేటింగ్ ద బ్యూటీ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద టీ ప్లాంటేషన్స్ యాజ్ ద ట్రైన్ మూవ్స్ త్రూ అస్సాం. సో ఇట్లా మాట్లాడుకుంటూ ట్రైన్ వెళ్తూ ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. నెక్స్ట్ 8th, ఇమాజిన్ యువర్ సెల్ఫ్ యాజ్ అ టూరిస్ట్ విజిటింగ్ గోవా. సో గోవా బ్రెడ్ మేకింగ్ ఉంటుంది కదా, బ్రెడ్ మేకర్స్ ఇన్ గోవా, ఆ లెసన్ నుంచి. యూ టాక్ విత్ ఎ లోకల్ బ్రెడ్ సెల్లర్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రెడ్ అండ్ బ్రెడ్ మేకర్స్ ఇన్ గోవన్ కల్చర్. సో నువ్వు ఒక టూరిస్ట్వి, గోవాకి వెళ్ళావు, అక్కడ లోకల్ బ్రెడ్ సెల్లర్తో ఈ బ్రెడ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి, ఆ బ్రెడ్ మేకర్స్ వాళ్ళ కల్చర్ గురించి మాట్లాడినావు. యువర్ కాన్వర్జేషన్ హైలైట్స్ ద హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ బ్రెడ్, ద రోల్ ఆఫ్ బేకర్స్ ఇన్ ద కమ్యూనిటీ అండ్ హౌ ట్రెడిషనల్ బ్రెడ్ మేకింగ్ హ్యాస్ కంటిన్యూడ్ ఓవర్ ద ఇయర్స్. తరతరాలుగా వాళ్ళు ఎట్లా దాన్ని ఫాలో అవుతూ ఉన్నారు, ఎటువంటి మార్పులు వచ్చినాయి, వాళ్ళ కల్చర్లో, కమ్యూనిటీలో భాగం అయిపోయింది కదా బ్రెడ్ మేకింగ్ అనేది. సో వాటన్నిటి గురించి మాట్లాడుంటారు. సో నౌ రైట్ అ పాసిబుల్ కాన్వర్జేషన్ బిట్వీన్ యూ అండ్ ఎ లోకల్ బ్రెడ్ సెల్లర్. సో నీకు ఆ లోకల్గా బ్రెడ్ అమ్మేటువంటి ఒక వ్యక్తికి మధ్య జరిగిన సంభాషణ మనం రాయాలన్నమాట, కాన్వర్జేషన్. సో ఈ విధంగా రాయొచ్చు దాన్ని. కాన్వర్జేషన్ బిట్వీన్ ఎ టూరిస్ట్ అండ్ ఎ లోకల్ బ్రెడ్ సెల్లర్ ఇన్ గోవా. టూరిస్ట్ గుడ్ మార్నింగ్, ద బ్రెడ్ స్మెల్స్ సో డెలిషియస్. ఈ బ్రెడ్ స్మెల్ చాలా స్వీట్గా వస్తుంది, డెలిషియస్గా. ఐ హర్డ్ దట్ బ్రెడ్ ప్లేస్ ఎ బిగ్ రోల్ ఇన్ గోవన్ కల్చర్, కెన్ యూ టెల్ మీ మోర్ అబౌట్ ఇట్? మీరు ఏమైనా చెప్పగలరా అని చెప్పి. సో ఈ కాన్వర్జేషన్స్కి ముందు గుడ్ మార్నింగ్ ఇట్లాంటివి యాడ్ చేయొచ్చు అనమాట. అవి ఫస్ట్ ఆ ఫార్మల్ అయిపోయిన తర్వాత మనం స్టార్ట్ చేయొచ్చు వీటిని. సో ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొంచెం చెప్తారా ఈ గోవన్ కల్చర్ అండ్ బ్రెడ్ కల్చర్ గురించి అని. బ్రెడ్ సెల్లర్ యు ఆర్ రైట్, బ్రెడ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్ హియర్ ఇన్ గోవా. సో ఈ గోవాలో బ్రెడ్ అనేది మా జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్, ఇది కేవలం ఫుడ్ మాత్రమే కాదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ ట్రెడిషన్, మా ట్రెడిషన్లో ఒక భాగం ఇది. వీ కాల్ ఇట్ పావ్ అండ్ ఇట్ హ్యాస్ బీన్ ఎ స్టేపుల్ ఇన్ గోవా ఫర్ సెంచరీస్. సో మేము పావ్ అని పిలుస్తాం దాన్ని ఇక్కడ. అది కొన్ని సెంచరీస్ అంటే కొన్ని శతాబ్దాలుగా గోవాలో ఇంపార్టెంట్ ఫుడ్ అయిపోయింది అని. టూరిస్ట్ దట్స్ ఫ్యాసినేటింగ్, హౌ లాంగ్ హ్యాస్ బ్రెడ్ బీన్ ఎ పార్ట్ ఆఫ్ గోవన్ కల్చర్. సో వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎప్పటి నుంచి అది గోవా కల్చర్లో పార్ట్ అయిపోయింది బ్రెడ్ అనేది అని. బ్రెడ్ సెల్లర్ బ్రెడ్ హ్యాస్ బీన్ హియర్ ఎవర్ సిన్స్ ద పోర్చుగీస్ కేమ్ టు గోవా. సో పోర్చుగీస్ వాళ్ళు ఎప్పుడైతే గోవాకి వచ్చినారో అప్పటి నుంచి అది మా లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. దే బ్రాట్ దేర్ బేకింగ్ ట్రెడిషన్స్ విత్ దెమ్. సో వాళ్ళకు ఉన్నటువంటి బేకింగ్ ట్రెడిషన్స్ని మాకు వచ్చి నేర్పించినారు ఇక్కడ. అండ్ ఓవర్ ద ఇయర్స్ వీ అడాప్టెడ్ అండ్ మేడ్ ఇట్ అవర్ ఓన్. సో ఎప్పటి నుంచో అంటే వాళ్ళ పూర్వీకుల నుంచి చేసుకుంటూ వచ్చేసి ఇంకా సొంతం అయిపోయింది వాళ్ళకు ఆ కల్చర్.
ద గోవన్ పావ్, స్పెషల్లీ ద పావ్, ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ బ్రెడ్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. సో ఈ గోవన్ పావ్ వచ్చేసి అంటే ఈ బ్రెడ్ వచ్చేసి వేరే కంట్రీలో డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి కదా, అదర్ పార్ట్స్లో ఉన్న బ్రెడ్కి దీనికి డిఫరెన్స్ ఉంది అని టూరిస్ట్ ఇంప్రెస్ అవుతా ఉన్నాడు. సో బ్రెడ్ హ్యాస్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఇన్ గోవా, అంటే చరిత్రలో ఒక ఇంపార్టెన్స్ ఉన్నట్టుంది దాని గోవాలో ఈ బ్రెడ్కి అని. వాట్ రోల్ డూ ద బేకర్స్ ప్లే ఇన్ ద కమ్యూనిటీ? సో ఈ బేకర్స్ ఉన్నారు కదా, కమ్యూనిటీలో ఏం రోల్ ప్లే చేస్తారు అంటే వాళ్ళ పాత్ర ఎంత ఉంది. బ్రెడ్ సెల్లర్, బేకర్స్ ఆర్ పదైరోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ హియర్. సో ఈ బేకర్స్, పదైరోస్ అనేది పోర్చుగీస్ వర్డ్ అనమాట, వాళ్ళు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. దే ఆర్ నాట్ జస్ట్ బేకర్స్, దే ఆర్ లైక్ గార్డియన్స్ ఆఫ్ ట్రెడిషన్స్. వాళ్ళు ఏదో జస్ట్ బేకర్స్ కాదు, వాళ్ళ ట్రెడిషన్స్ని కాపాడుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు. ఎవ్రీ మార్నింగ్ దే వేకప్ ఎర్లీ అండ్ బేక్ ఫ్రెష్ బ్రెడ్ టు డెలివర్ టు ద హౌసెస్. సో పొద్దున్నే లేచి, చాలా ముందే లేచేసి ఫ్రెష్గా బ్రెడ్ని తయారు చేసేసి ఇళ్ళకు డెలివరీ ఇవ్వడానికి వెళ్తారు. ఇట్స్ ఎ రొటీన్ దట్ హ్యాస్ బీన్ పాస్ డౌన్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్. సో తరతరాలుగా ఇది ఆ కల్చర్ ఫాలో అవుతూ వస్తూ ఉందన్నమాట, ఒకరి తర్వాత ఒకరికి అట్లా. నెక్స్ట్ టూరిస్ట్, దట్స్ ఇంక్రెడిబుల్, ఇట్ మస్ట్ టేక్ ఎ లాట్ ఆఫ్ స్కిల్ టు మేక్ సచ్ ఫ్రెష్ సాఫ్ట్ బ్రెడ్ ఎవ్రీ డే. సో చాలా స్కిల్ ఉండాలి అట్లా ఫ్రెష్గా సాఫ్ట్గా ఉన్న బ్రెడ్ని ప్రతిరోజు తయారు చేయడానికి అని. ఎస్ ఇట్ డస్, అండ్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద బ్రెడ్ ఇట్ సెల్ఫ్, అంటే జస్ట్ బ్రెడ్ మాత్రమే కాదు ఇక్కడ, ఇట్స్ అబౌట్ ద వే పీపుల్ డిపెండ్ ఆన్ ఇట్. సో ప్రజలు కూడా దాని మీద డిపెండ్ అయి ఉన్నారు. ద బ్రెడ్ ఈజ్ సర్వ్డ్ విత్ ఎవ్రీ మీల్ అండ్ ఇట్ హ్యాస్ బికమ్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ అవర్ సోషల్ లైఫ్ టు. సో తినే ప్రతిసారి కూడా బ్రెడ్ అనేది కంపల్సరీగా ఉంటుంది, మా సామాజిక జీవితంలో కూడా అదొక ఇంపార్టెంట్ పార్ట్ అయిపోయింది. వెన్ వీ హ్యావ్ విజిటర్స్ వీ ఆల్వేస్ ఆఫర్ దెమ్ బ్రెడ్ అండ్ టీ. సో ఎప్పుడైనా గెస్ట్లు ఇంటికి వస్తే, విజిటర్స్ వస్తే వాళ్ళకి ఖచ్చితంగా బ్రెడ్ టీని ఇస్తాం మేము అని. టూరిస్ట్, ఇట్స్ క్లియర్ దట్ బ్రెడ్ ఈజ్ మోర్ దాన్ జస్ట్ ఫుడ్ హియర్. సో అర్థమైపోయింది, ఇది జస్ట్ కేవలం ఫుడ్ మాత్రమే కాదు, అంతకుమించి ఎక్కువ ఎమోషన్ ఇది అని. ఇట్స్ ఎ వే ఆఫ్ బ్రింగింగ్ పీపుల్ టుగెదర్. సో ప్రజలందరినీ కలిపేటువంటి ఒక మార్గం ఈ బ్రెడ్ అనేది ఇక్కడ. దానికి బ్రెడ్ సెల్లర్, ఎగ్జాక్ట్లీ, ఈవెన్ దో టైమ్స్ ఆర్ చేంజింగ్ ద ట్రెడిషన్ ఆఫ్ బేకింగ్ బ్రెడ్ హ్యాస్ రిమైన్ స్ట్రాంగ్ ఇన్ గోవా. సో టైం గడిచే కొద్దీ ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి కదా తరతరాలుగా, కాకపోతే బ్రెడ్ మాత్రం అట్లనే ఉంది గోవాలో. ద స్మెల్ ఆఫ్ ఫ్రెష్లీ బేక్డ్ బ్రెడ్ స్టిల్ బ్రింగ్స్ అ సెన్స్ ఆఫ్ నోస్టాల్జియా టు ఎవ్రీ వన్. నోస్టాల్జియా అంటే గతం అనమాట, అంటే పాత తీపి గుర్తులు ఉంటాయి కదా, అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఆ స్మెల్ చూసినప్పుడు, బ్రెడ్ స్మెల్. ఇట్ కనెక్ట్స్ అస్ టు అవర్ పాస్ట్ అండ్ విట్ కంటిన్యూ ఫర్ జనరేషన్స్ టు కమ్. సో ఇది మా పాస్ట్ని, ఫ్యూచర్లో వచ్చేటువంటి జనరేషన్స్ని ఇద్దరిని కనెక్ట్ చేసేది ఈ బ్రెడ్ అని. టూరిస్ట్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దట్, ఇట్స్ వండర్ఫుల్ టు లెర్న్ అబౌట్ హౌ సంథింగ్ యాజ్ సింపుల్ యాజ్ బ్రెడ్ కెన్ హోల్డ్ సో మచ్ కల్చరల్ సిగ్నిఫికెన్స్. సో ఈ విషయాలు చెప్పినందుకు థ్యాంక్స్ అండి. అంటే చాలా వండర్ఫుల్గా అనిపిస్తూ ఉంది, ఒక చిన్న సింపుల్ థింగ్ బ్రెడ్ అనేది ఈ కల్చర్లో ఇంత ఇంపార్టెన్స్ ఉండడం మన సంస్కృతి సాంప్రదాయంలో గోవాకు సంబంధించి. సో చాలా అద్భుతంగా ఉంది అని. బ్రెడ్ సెల్లర్, యు ఆర్ వెల్కమ్ మై ఫ్రెండ్. ఇఫ్ యు ఆర్ ఎవర్ ఇన్ గోవా అగైన్ డోంట్ ఫర్గెట్ టు ట్రై ద బ్రెడ్ ఫ్రమ్ లోకల్ బేకరీస్, ఇట్స్ ఎ టేస్ట్ ఆఫ్ అవర్ హిస్టరీ. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా గోవాకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి, మర్చిపోవద్దు. ఈ లోకల్ బేకరీస్లో బ్రెడ్ తీసుకొని టేస్ట్ చేయండి, అది మా హిస్టరీ అన్నాడు. ద టూరిస్ట్ స్మైల్స్ అండ్ బైస్ ఎ లోఫ్ ఆఫ్ ఫ్రెష్ బ్రెడ్. సో ఆయన నవ్వుకుంటూ బ్రెడ్ ముక్క కొనుక్కొని ఫీలింగ్ గ్రేట్ఫుల్ ఫర్ ద ఎక్స్పీరియన్స్ అండ్ ద కనెక్షన్ టు గోవన్ కల్చర్. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ 9th వెరీ ఇంపార్టెంట్, ఇది మేడం రైడ్స్ ద బస్ లెసన్ నుంచి. ఇన్ ద లెసన్ మేడం రైడ్స్ ద బస్, వల్లి హ్యాస్ ఎ స్ట్రాంగ్ డిజైర్ టు ట్రావెల్ ఆన్ ఎ బస్ టు ద టౌన్. One day she ran after the bus and got on the bus with the help of the conductor. She bought a ticket also. During the journey, she talks to the conductor like a mature person. The conductor also makes fun of her behavior. ఇది రీసెంట్గా గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఎస్సీఆర్టీ మోడల్ పేపర్స్లో కూడా ఇచ్చారు దీన్ని. వల్లీకి కండక్టర్కి మధ్య జరిగిన సంభాషణ, కాన్వర్జేషన్ చూద్దాం. ఫస్ట్ వల్లి బస్సులోకి ఎక్కుతూ, ఎక్స్క్యూజ్ మీ సార్, ఐ నీడ్ ఏ టికెట్ టు ద టౌన్. ఆ టౌన్కి టికెట్ ఇస్తారా అని అడిగింది. కండక్టర్, ఓ వీ హ్యావ్ ఎ లిటిల్ మేడం టుడే, ఈరోజు ఒక మేడం ఎక్కింది అన్నాడు, అంటే ఫన్నీగా. యూ హ్యావ్ ఫైనలీ డిసైడెడ్ టు రైడ్ ద బస్, హౌ ఓల్డ్ ఆర్ యూ లిటిల్ వన్, నీ వయసు ఎంత ఉంటుంది, అప్పుడే బస్సు ఎక్కడానికి వచ్చావు నువ్వు అని చెప్పి అడిగాడు. వల్లి, ఐఎమ్ నాట్ లిటిల్, నేనేం చిన్నపిల్లని కాదు, ఐఎమ్ 8 years old, నాకు 8 years ఉంది. ఐ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ డే అండ్ ఐ బీన్ వాచింగ్ ద బస్ గో బై ఫర్ మంత్స్. సో నేను ఈ రోజు కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాను, కొన్ని నెలల నుంచి చూస్తూ ఉన్నాను, బస్సు వస్తూ ఉంది వెళ్తూ ఉంది కదా, నేను చూస్తూ ఉన్నాను. నౌ ఐఎమ్ గోయింగ్ టు ద టౌన్ ఆల్ బై మై సెల్ఫ్. సో ఇప్పుడు నేను టౌన్కి నేను ఒక్కదాన్నే వెళ్ళగలను అని. కానీ కండక్టర్, వెల్ యూ సడన్లీ సీమ్ క్వైట్ మెచ్యూర్ ఫర్ యువర్ ఏజ్. సో నీ ఏజ్ కంటే పోలిస్తే కొంచెం పెద్దగానే ఆలోచిస్తూ ఉన్నావు నువ్వు మెచ్యూర్గా. ఆర్ యూ షూర్ యు ఆర్ రెడీ ఫర్ ద బిగ్ సిటీ, ఆ పెద్ద టౌన్కి, ఆ సిటీకి వెళ్ళడానికి నువ్వు రెడీగా ఉన్నావా అని. అఫ్ కోర్స్
ఐ బీన్ ప్రిపేరింగ్ ఫర్ దిస్. అవును, నేను దీనికోసమే ప్రిపేర్ అవుతా ఉన్నాను. ఐ సేవ్డ్ అప్ ఎనఫ్ మనీ ఫర్ మై టికెట్ అండ్ ఐఎమ్ నాట్ స్కేర్డ్ అట్ ఆల్. సో నా టికెట్కి ఎంత డబ్బులు అవుతాయో నేను ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకొని ఉన్నాను. సో నాకేం భయం లేదు అనింది వల్లి. కండక్టర్, ఏ బ్రేవ్ వన్. అండ్ హౌ డూ యూ ప్లాన్ టు పే ఫర్ యువర్ టికెట్? ఐ హోప్ యూ హ్యావ్ ఎనఫ్. సో డబ్బులు ఎట్లా ఇస్తావు అంటే ఎంత ఇస్తావని, నీ దగ్గర తగినంత డబ్బు ఉంటుందా అనుకుంటున్నాను అన్నాడు. వల్లి, హియర్ ఐ హ్యావ్ 30 పైస్, పట్టు తీసుకో అని చెప్పి 30 పైసలు ఇచ్చింది. దట్ షుడ్ బి ఎనఫ్ రైట్, సరిపోతుంది కదా ఇది అని. కండక్టర్, ఏ క్లవర్ వన్ టూ, చాలా తెలివైన పిల్లవి నువ్వు. యూ హ్యావ్ థాట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఐ సీ, అన్నీ ఆలోచించే వచ్చినట్టున్నావు. అంటే ఛార్జ్ ఎంత అవుతుంది, రావడానికి ఎంత, పోవడానికి ఎంత అని చెప్పి అన్నీ లెక్కేసుకొని వచ్చినట్టున్నావు కదా. ఆల్ రైట్ మేడం, హియర్స్ యువర్ టికెట్, తీసుకో మేడం అని చెప్పి టికెట్ ఇస్తాడు. నౌ జస్ట్ సిట్ బ్యాక్ అండ్ ఎంజాయ్ ద రైడ్ టు ద టౌన్. సో ఇంకా సీట్లో కూర్చొని ఇంకా ఎంజాయ్ చేయి నీ టౌన్ని, అంటే నీ ప్రయాణాన్ని అని. వల్లి, థ్యాంక్ యూ సార్, దిస్ ఈస్ గోయింగ్ టు బి సో మచ్ ఫన్. సో చాలా ఫన్నీగా ఉండబోతా ఉంది. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు సీ ద టౌన్. టౌన్ ఎప్పుడెప్పుడు చూద్దామా అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను నేను. ఆల్ ద షాప్స్, ద హౌసెస్ అండ్ ఈవెన్ ద పీపుల్, అక్కడ ఉన్నటువంటి షాప్స్, ఆ ఇల్లు, అక్కడ ఉన్నటువంటి జనాలు అందరినీ చూద్దామని అనుకుంటా ఉన్నాను నేను అని. నెక్స్ట్ కండక్టర్, ద టౌన్ ఈజ్ ఫుల్ ఆఫ్ వండర్స్. ఎన్నో వండర్స్ ఉంటాయి మన టౌన్లో. బట్ యు మైట్ ఫైండ్ సమ్ థింగ్స్ ఎ బిట్ డిఫరెంట్ దాన్ వాట్ యు ఎక్స్పెక్ట్. వాట్ డూ యూ ప్లాన్ టు డూ వెన్ యూ గెట్ దేర్? సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నావు, ఏమేమి చూస్తాం అనుకుంటున్నావు అని. మళ్ళీ, ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు లుక్ అరౌండ్, సీ ద సైట్స్ అండ్ కమ్ బ్యాక్ హోమ్ బై ద ఆఫ్టర్నూన్. జస్ట్ టౌన్ని చూసి మళ్ళీ తిరిగి అదే బస్లోనే వద్దాం అనుకుంటాను మధ్యాహ్నం. ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ టు గైడ్ మీ, ఎనీవన్ టు గైడ్ మీ. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఫైన్ ఆన్ మై ఓన్. నాకు ఎవరు గైడ్ చేయాల్సిన అవసరం లేదు, చూపించాల్సిన అవసరం లేదు. నేను ఈజీగా అన్నిటినీ చూడగలను అని, నా సొంతంగా చూడగలను. కండక్టర్, యూ సడన్లీ ఆర్ ఎ బ్రేవ్ లిటిల్ లేడీ. నువ్వు నిజంగా చాలా ధైర్యం ఉన్నటువంటి అమ్మాయివి. ఐఎమ్ షూర్ ద టౌన్ విల్ బీ ప్రౌడ్ టు హ్యావ్ సచ్ ఎ మెచ్యూర్ ట్రావెలర్ లైక్ యూ. సో టౌన్ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతుంది నీలాంటి ట్రావెలర్ వచ్చినందుకు అని ఫన్నీగా. మళ్ళీ, అఫ్ కోర్స్ ఐ విల్ షో దెమ్ హౌ ఇండిపెండెంట్ ఐ యామ్. సో నేను ఎంత ఇండిపెండెంట్గా ఉంటానో నేను చూపిస్తాను. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ లైక్ దోస్ గ్రోన్ అప్ పీపుల్. సో పెద్దవాళ్ళు ఎలా ఉంటారో నేను కూడా అట్లా ఉండాలనుకుంటున్నాను అని. కండక్టర్ టీజ్ చేస్తూ, యువర్ ఆల్రెడీ యాక్టింగ్ లైక్ వన్. ఆల్రెడీ పెద్ద అమ్మాయిలాగానే చేస్తున్నావు. జస్ట్ రిమెంబర్ మేడం టు బీ కేర్ఫుల్. జాగ్రత్తగా ఉండు మేడం. ద వరల్డ్ కెన్ బీ అ లిటిల్ బిట్ టూ బిగ్ సమ్ టైమ్స్ ఈవెన్ ఫర్ గ్రోనప్స్. పెద్దవాళ్ళు కూడా సమ్ టైమ్స్ ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో ఇబ్బంది పడొద్దు, చాలా జాగ్రత్తగా ఉండు అన్నాడు. వల్లి, ఐ విల్ బీ కేర్ఫుల్, డోంట్ వరీ. అండ్ వెన్ ఐ రిటర్న్ ఐ విల్ టెల్ ఎవ్రీ వన్ హౌ ఫన్ ఇట్ వాస్ టు బీ ఆన్ మై ఓన్. సో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, డోంట్ వరీ. నేను తిరిగి వచ్చిన తర్వాత ఎంత ఎంజాయ్ చేశానో నా ఫ్రెండ్స్ అందరికీ చెప్తాను అని. కండక్టర్, ఆల్ రైట్ మేడం, జస్ట్ మేక్ షూర్ టు ఎంజాయ్ యువర్ అడ్వెంచర్. సో ఆల్ రైట్ మేడం, బాగా ఎంజాయ్ చేయండి మీ ప్రయాణాన్ని అని. ఇంకా అమ్మాయి విండోలో చూసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఈ విధంగా రాయొచ్చు అనమాట. నెక్స్ట్ 10th ద ప్రపోజల్ అనేటువంటి లెసన్ నుంచి. ఆంటోన్ షెకోవ్స్ ప్లే ద ప్రపోజల్ కామికల్లీ రివీల్స్ ద ఇర్రేషనాలిటీ ఆఫ్ హ్యూమన్ నేచర్ వెన్ ఫేస్డ్ విత్ ట్రివియల్ కాన్ఫ్లిక్ట్స్. సో ఈ లెసన్లో తెలుసు కదా, చిన్న చిన్న విషయాలు, ట్రివియల్ అంటే చాలా చిన్నవి అనమాట. చిన్న చిన్న గొడవలకి మనుషుల ఆలోచనలు, వాళ్ళ లక్షణాలు ఎట్లా ఉంటాయి అని. ఇమాజిన్ ఏ కాన్వర్జేషన్ బిట్వీన్ నతాలియా స్టెపనోవ్నా అండ్ ఏ క్లోజ్ ఫ్రెండ్, రిఫ్లెక్టింగ్ ఆన్ ద chaotic events of the day, discussing their feelings about Lomo's proposal and poking fun at the absurdity of the arguments over the meadows. సో అతను ప్రపోజ్ చేయడానికి వస్తాడు, ఎవరు, లోమో వీళ్ళ ఇంటికి. వీళ్ళిద్దరు మీడోస్ గురించి గొడవ పడతారు కదా. ఈ జరిగిన విషయాన్నంతా వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది నతాలియా. సో ఏం మాట్లాడుకొని ఉంటారు నతాలియా అండ్ వాళ్ళ ఫ్రెండ్ యానా. సో యానాకి నతాలియాకి మధ్య జరిగినటువంటి కాన్వర్జేషన్ స్టార్ట్ చేద్దాం. యానా నవ్వుకుంటూ, ఓ నతాలియా, వాట్ ఏ ఖ్యాటిక్ డే ఇట్స్ బీన్. సో ఎంత దారుణంగా ఉన్నింది ఈరోజు, ఎంత గందరగోళంగా. ఐ కాంట్ బిలీవ్ లోమో కేమ్ హియర్ టు ప్రపోజ్ అండ్ ఎవ్రీథింగ్ టర్న్డ్ ఇంటూ సచ్ ఎ మెస్. అసలు నమ్మలేకపోతున్నాను, లోమో ప్రపోజ్ చేయడానికి వచ్చేసి ఇంత మెస్ క్రియేట్ చేసినాడా, అంటే ఇంత గొడవ ఇంత క్రియేట్ చేసేసినాడా అని. నతాలియా, ఐ నో యానా, ఐ రియలీ థాట్ ఇట్ వాస్ గోయింగ్ టు బీ ఎ సింపుల్ ప్రపోజల్. నేను కూడా అనుకున్నాను అంటే సింపుల్గా ప్రపోజ్ చేసి వెళ్తాడని చెప్పేసి. బట్ ఇన్స్టెడ్ వీ స్పెండ్ మోర్ టైమ్ ఆర్గ్యూయింగ్ ఓవర్ మీడోస్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. కెన్ యూ బిలీవ్ ఇట్? కానీ ప్రపోజల్ కంటే మీడోస్ గురించి ఎక్కువ గొడవ పడుతూ దాని గురించే మాట్లాడుకుంటూ ఉన్నాము. అసలు నమ్ముతావా? కెన్ యూ బిలీవ్ ఇట్ అనింది. యానా టీజ్ చేస్తూ, ద మీడోస్ అగైన్, మళ్ళీ మాట్లాడినారా మీడోస్ గురించి? ఎవ్రీ టైమ్ ఐ థింక్ అబౌట్ ఇట్ ఐ స్టార్ట్ లాఫింగ్. ఆ మీడోస్ గురించి వింటే చాలా నాకు నవ్వు వస్తుంది.
యూ అండ్ లోమో బోత్ షౌటింగ్ అట్ ఈచ్ అదర్ ఓవర్ ల్యాండ్ దట్ నేదర్ ఆఫ్ యూ ఈవెన్ సీమ్ టు కేర్ అబౌట్. సో ఎవరైనా చూస్తారని అనుకోకుండా ఆ చిన్న విషయం గురించి ఒకరికొకరు అరుచుకుంటా ఉన్నారు మీరిద్దరు. నాకు నవ్వు వస్తుంది తలుచుకుంటే అనింది వాళ్ళ ఫ్రెండ్ నతాలియా. ఐ కాంట్ హెల్ప్ ఇట్ వెన్ ఈ సెడ్ దట్ ద మీడోస్ వర్ హిస్ ఐ జస్ట్ కుడెంట్ లెట్ ఇట్ గో. సో నేను అంటే గొడవ పడకుండా ఉండలేకపోయినాను. ఆ మీడోస్ నావన్నాడు కదా లోమో, నాకు వెంటనే కోపం వచ్చేసింది. ఐ మీన్ దే బిలాంగ్ టు మై ఫ్యామిలీ. అవి ఎవరి మా ఫ్యామిలీకి సంబంధించినవి. వాట్ డస్ హీ నో అబౌట్ ల్యాండ్ ఎనీవే. ఆ ల్యాండ్ గురించి ఏం తెలుసు అతనికి. హీ హాస్ బీన్ లివింగ్ ఇన్ ద సిటీ అండ్ నౌ హీ థింక్స్ హీ కెన్ జస్ట్ వాక్ ఇన్ ఇయర్ అండ్ క్లెయిమ్ దెమ్. సో అక్కడ ఉంటాడు, వచ్చి మావని చెప్తే ఎట్లా ఒప్పుకుంటారు అనింది నతాలియా. యానా ఎస్ బికాస్ ఆర్గ్యూయింగ్ ఓవర్ హూ ఓన్స్ ఎ ఫీల్డ్ ఈజ్ సో మచ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎ ప్రపోజల్ రైట్. అంటే ప్రపోజల్ కంటే ఈ ఫీల్డ్ ఎవరిది అని చెప్పేసి ఓనర్స్ ఎవరని చెప్పి కొట్లాడమే బాగుంది కదా అనింది అంటే వెటకారంగా నతాలియా. వెల్ అట్ దట్ మూమెంట్ ఇట్ ఫెల్ లైక్ ద మీడోస్ ఫర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద వరల్డ్. కానీ నాకు ఆ టైంలో ప్రపోజల్ కన్నా ఈ పెళ్లి కన్నా మీడోసే ఎక్కువ అనిపించింది ఈ ప్రపంచంలోనే. ఆనెస్ట్లీ ఐ వాజ్ సో యాంగ్రీ దట్ ఐ డిడెంట్ ఈవెన్ రియలైజ్ లోమో వాజ్ యాక్చువల్లీ ట్రయింగ్ టు ప్రపోజ్ టు మీ. నిజం చెప్పాలంటే నాకు చాలా కోపం వచ్చేసింది. అసలు అంటే అతను ప్రపోజ్ చేయడానికి వచ్చాడు అన్న విషయం కూడా రియలైజ్ అవ్వట్లే నేను. చాలా కోపంలో ఉన్నాను నేను. యానా రియలీ యూ డిడెంట్ నోటీస్ యు ఆర్ టూ బిజీ విత్ ద మీడోస్ అండ్ ద డాగ్స్. అవునా అవునా అని చెప్పేసి అంటే అంత ఆ మాత్రం అబ్జర్వ్ చేయలేదా నువ్వు. అవునులే మీడోస్ గురించి డాగ్స్ గురించి చాలా బిజీగా మాట్లాడుతూ ఉన్నావు కదా నువ్వు. అండ్ దెన్ వెన్ ఈ ఫెయింటెడ్ ఐ ఆల్మోస్ట్ థాట్ యు ఆర్ గోయింగ్ టు ఫెయింట్ టూ. సో అతను కళ్ళు తిరిగి పడిపోయినాడు కదా, అంటే అది పాల్పిటేషన్స్ వచ్చి. సో నువ్వు కూడా అట్లా అవుతావేమో అని అనుకున్నాను నేను అని. నతాలియా నవ్వుకుంటూ ఓ డోంట్ రిమైండ్ మీ. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఐ వాస్ మోర్ అప్సెట్ అబౌట్ ద మీడోస్ ఆర్ ఇఫ్ ఐ వాస్ జస్ట్ టూ ఎంబరాస్డ్ వెన్ యూ వాస్ స్టిల్ ప్రపోజింగ్ వైల్ వీ వర్ ప్రాక్టికలీ షౌటింగ్ అట్ ఈచ్ అదర్. సో అసలు మేము ఇంత కొంచెం కూడా అంటే చాలా ఇప్పుడు తలుచుకుంటే ఎంబరాజింగ్ అనిపిస్తూ ఉంది. ఈ ప్రపోజింగ్ చేస్తూనే ఒకరికొకరు అరుచుకుంటా ఉన్నాము అని. వాట్ కైండ్ ఆఫ్ ప్రపోజల్ ఈజ్ దాట్ ఎనీవే. అసలు ఎవరైనా చేస్తారా ఈ విధంగా ప్రపోజల్. ఇట్ వాజ్ లైక్ వీవర్ అట్ వార్ ఓవర్ ల్యాండ్. ఏదో భూమి గురించి యుద్ధం చేసినంతగా జరిగింది ప్రపోజల్ సంగతి పక్కన పెడితే అని. యానా షక్లింగ్ అంటే నవ్వుకుంటూ వెల్ ఇట్ సర్టన్లీ వాజంట్ ఎ రొమాంటిక్ ప్రపోజల్ దట్స్ ఫర్ షూర్. ఇది ఖచ్చితంగా అయితే రొమాంటిక్ ప్రపోజల్ అయితే కాదు. బట్ ఐ హ్యావ్ టు సే లోమో ఈజ్ క్వైట్ ద క్యారెక్టర్ ఈజంట్ హీ. టు థింక్ హీ యాక్చువల్లీ మేనేజ్ టు ప్రపోజ్ ఆఫ్టర్ ఆల్ దట్. కానీ అతను అది క్యారెక్టర్ అంటే లోమో కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ కదా. లాస్ట్కి కష్టపడి ఎలాగోలా ప్రపోజ్ చేసేసాడు అని. నతాలియా ఎస్ హీఈస్ పర్సిస్టెంట్ ఐ విల్ గివ్ హిమ్ దట్. బట్ ఆనెస్ట్లీ ఐ వాజ్ సో యాంగ్రీ అబౌట్ ద మీడోస్ దట్ ఐ డిడెంట్ ఈవెన్ హియర్ వాట్ ఈ సెడ్ ఇన్ ద బిగినింగ్. కానీ నిజం చెప్పాలంటే అతనైతే ఓకే బాగానే ఉంటాడు అని, కానీ నిజం చెప్పాలంటే తన మీడోస్ నావి అన్నప్పుడు నేను ఏమాత్రం అసలు అంటే బిగినింగ్లో అతను చెప్పేది కూడా వినలేను నేను. ఐ ఓన్లీ రియలైజ్డ్ హీ వాజ్ ప్రపోజింగ్ వెన్ హీ సడన్లీ మెన్షన్ దట్ హీ వాంటెడ్ టు మ్యారీ మీ. ఐ జస్ట్ కెప్ట్ ఆర్గింగ్ విత్ హిమ్. సో సడన్గా లాస్ట్లో చెప్పినాడు అంటే నేను పెళ్లి చేసుకుందామని అంటే వచ్చినానని చెప్పి వాళ్ళ డాడీ చెప్పినాడు కదా. అప్పటిదాకా నాకు తెలియదు, అంతవరకు ఆర్గ్యూ చేస్తూనే ఉన్నాను తనతో. ఆయన ఇంకా నవ్వుకుంటూ దట్స్ వాట్ మేక్స్ ఇట్ ఆల్ సో అబ్జర్డ్. అందుకే ఇంత చెత్తగా ఉంది ఇదంతా. అబ్జర్డ్ అంటే కొంచెం డిఫరెంట్, చెత్తగా, అంత నీట్ అందంగా లేదు ఈ సిచ్యువేషన్ అంతా. ఈ కాన్వర్జేషన్ అంతా చెత్త చెత్తగా చేసినారు మీరిద్దరు. హీ వాజ్ ఎ మ్యాన్ ట్రయింగ్ టు ప్రపోజ్ అండ్ యూ టూ ఆర్ ఫైటింగ్ ఓవర్ క్యాటిల్ అండ్ ల్యాండ్. సో ఓ మనిషి ప్రపోజ్ చేయడానికి వచ్చాడు అతను, కానీ మీరిద్దరు చూస్తే మీడోస్ గురించి అంటే అక్కడ మేత ఇదంతా ఉంటుంది క్యాటిల్, ఆ భూమి గురించి వాటి గురించి కొట్లాడుతూ ఉన్నారు. యూ కుడ్ హ్యావ్ ఈజీలీ లాస్ట్ యువర్ ఛాన్స్ ఇఫ్ యూ హ్యాడ్ లెఫ్ట్ ఇన్ ఎ హఫ్. ఒకవేళ అదే సీరియస్గా వెళ్ళిపోయిందంటే పెళ్లి చేసుకునే ఛాన్స్ మిస్ అవుతా అంటివి కదా నువ్వు అని. నతాలియా ఎస్ ఐ నో బట్ దెన్ ఐ హ్యాడ్ టు సేవ్ ఫేస్. I mean, if I had backed down on the Meadow argument, it would have looked like I was giving in over something so trivial, and we both know how much I care about my reputation. నీకు తెలుసు కదా నా పేరు గురించి, అంటే మా యొక్క ఇట్లా మేము లాక్కున్నామని చెప్తే ఫ్యామిలీకి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. సో మా రెప్యుటేషన్ గురించి మేము చాలా జాగ్రత్తగా ఉంటాం, అందుకే చిన్న చిన్న విషయాల గురించి కూడా ఇంత గొడవ పడాల్సి వచ్చింది అని. యానా యువర్ రెప్యుటేషన్ అండ్ ద మీడోస్ దట్స్ వాట్ ఇట్స్ ఆల్ అబౌట్ ఇజంట్ ఇట్. అంతే, మీ పేరు మీ మీడోస్ మీ దగ్గర ఉండాలి అంతే కదా అనింది నతాలియా. వెల్ అట్లీస్ట్ వీ హ్యావ్ లోమో టు థ్యాంక్ ఫర్ ద డ్రామా. కానీ మేము లోమోకి థ్యాంక్స్ చెప్పాలా ఇంత క్రియేట్ చేసినందుకు. ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్ డే యానా. అసలు మర్చిపోలేని ఈ రోజుని. వీ హ్యావ్ గాట్ అన్ ఎంగేజ్మెంట్, ఏ ప్రపోజల్ అండ్ ఏ బ్యాటిల్ ఓవర్ ల్యాండ్ ఆల్ ఇన్ వన్ కాన్వర్జేషన్. జస్ట్ వచ్చి మాట్లాడినాం, ఈ మాటల్లోనే ఎంగేజ్మెంట్ అయిపోయింది, ప్రపోజల్ అయిపోయింది, గొడవ అయిపోయింది, అన్నీ జరిగిపోయినాయి. సో ఈ రోజు నేను మర్చిపోలేను అనింది యానా. ఈ వైపింగ్ టియర్స్ ఆఫ్ లాఫ్టర్ అంటే నవ్వుకుంటూ ఆ కన్నీళ్ళు తుడుచుకుంటా ఉందన్నమాట. అంటే ఇది నవ్వుతూ వచ్చినటువంటి కన్నీళ్ళు. ఐ థింక్ యూ హ్యావ్ గాట్ ద పర్ఫెక్ట్ మ్యాచ్ నతాలియా. నీకు పర్ఫెక్ట్గా సెట్ అయినాడు లోమో.
హీస్ జస్ట్ యాజ్ ఇర్రేషనల్ యాజ్ యు ఆర్. సో నీలాగనే సేమ్ క్యారెక్టర్, ఇద్దరు ఇర్రేషనలే మీరిద్దరు, అంటే వితౌట్ లాజిక్స్ మాట్లాడుతూ ఉంటారని, అంటే వితౌట్ ప్రూఫ్స్. బట్ లెట్స్ బీ ఆనెస్ట్, హీల్ ఫిట్ రైట్ ఇన్ విత్ దిస్ క్రేజీ ఫ్యామిలీ. సో మీ క్రేజీ ఫ్యామిలీలో కరెక్ట్ సూట్ అవుతాడులే అనింది. నతాలి నవ్వుకుంటూ, ఐ సపోజ్ యు ఆర్ రైట్, నువ్వు చెప్పింది నిజమే. ఇట్ మైట్ బి రిడిక్యులస్ బట్ అట్లీస్ట్ వీ వోంట్ హ్యావ్ టు ఫైట్ ఓవర్ ద మీడోస్ ఎనీమోర్. రిడిక్యులస్గా ఉంటుంది, కానీ మేమిద్దరం మళ్ళీ పెళ్లి చేసుకున్నాం అనుకో, మీడోస్ గురించి గొడవ పడాల్సిన అవసరం లేదు కదా, తనదైనా నాదైనా ఒకటే కదా ఇద్దరిది అని. యానా, అండ్ నెక్స్ట్ టైం మేబీ యూ కెన్ ఆర్గ్యూ అబౌట్ సంథింగ్ లెస్ ఇంపార్టెంట్ లైక్ ద కలర్ ఆఫ్ ద కర్టన్స్. మేబీ వీడియోస్ గురించి కాకపోతే కర్టన్ కలర్స్ గురించి అయినా కొట్లాడతారులే అనింది యానా. నతాలే నవ్వుకుంటూ, యువర్ రైట్ యానా, ద మీడోస్ కెన్ స్టే ఇన్ ద పాస్ట్. మీడోస్ ఇంకా గతంలో మర్చిపోయింటాం దాన్ని. లెట్స్ సీ హౌ వెల్ వీ డూ విత్ కర్టన్స్ ఇన్స్టెడ్. చూద్దాం ఈసారి కర్టన్స్ గురించి ఏమైనా కొట్లాడతామేమో అని ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు నవ్వుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ 11th చూద్దాం. ఇమాజిన్ ఏ కాన్వర్జేషన్ బిట్వీన్ మిస్సెస్ పంఫ్రే అండ్ ద వెట్ ఫ్రమ్ ద టెక్స్ట్ ఏ ట్రయంఫ్ ఆఫ్ సర్జరీ. సప్లిమెంటరీ రీడర్ నుంచి అనమాట. మిస్సెస్ పంఫ్రేకి ఆ వెట్ అంటే వెటర్నరీ డాక్టర్ జేమ్స్ హెరియట్, వాళ్ళిద్దరికి మధ్య వెన్ దే అన్ఎక్స్పెక్టెడ్ మీట్ ఆన్ ద రోడ్లో కలుసుకున్నారు అనుకోకుండా. ద వెట్ ఈస్ షాక్డ్ అట్ ట్రికీస్ అపియరెన్స్ అండ్ డిస్కస్ దేర్ కన్సర్న్స్ అండ్ డైట్ టు బి ప్రొవైడెడ్. సో ఆ ట్రికీ యొక్క అవతారం చూసినాక అతను షాక్ అయిపోయి ఎట్లా దాన్ని ట్రికీని తిరిగి నార్మల్ పొజిషన్లోకి తీసుకురావాలంటే ఏం చేయాలా, తనకి ఎటువంటి ఫుడ్ పెట్టాలా, డైట్ ఎలా ప్రొవైడ్ చేయాలని చెప్పేసి మాట్లాడుకున్నారు. నౌ రైట్ ఎ పాసిబుల్ కాన్వర్జేషన్ బిట్వీన్ మిస్సెస్ పంఫ్రే అండ్ ద వెట్ అంటే వెటర్నరీ డాక్టర్. చూద్దాం. మిస్సెస్ పంఫ్రే, ఓ డాక్టర్, వాట్ ఏ కోఇన్సిడెన్స్. ఐ వాజ్ జస్ట్ అబౌట్ టు కాల్ యూ. నేనే కాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ బీన్ సో వర్రీడ్ అబౌట్ ట్రిక్కీ చూస్తా అంటే నాకు చాలా బాధగా ఉంది అని. వెట్, మిస్సెస్ పంఫ్రే, ఈజ్ దట్ యూ? అండ్ వాట్ ఈస్ దిస్ ఐఎమ్ సీయింగ్? ట్రిక్కీ, ఈజ్ దట్ రియలీ యూ? ట్రిక్కీ, నువ్వేనా? ఏంది ఇట్లా అయిపోయినావు? యూ హ్యావ్ లాస్ట్ సో మచ్ వెయిట్, వాట్ హ్యాపెండ్? సో అంటే ఇక్కడ యాక్చువల్లీ గెయిన్ అయింది అది వెయిట్ని. సో ఏం జరిగింది, ఇంత లావ్ అయిపోయినావు నువ్వు అని. మిస్సెస్ పంఫ్రే, ఓ డాక్టర్, ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. హీ వాస్ జస్ట్ మాపింగ్ అరౌండ్ అట్ హోమ్, హార్డ్లీ ఈటింగ్ ఎనీథింగ్. ఏం తినట్లేదు. అండ్ ఐ థాట్ హీ వాస్ ఫీలింగ్ అన్వెల్. ఆరోగ్యం బాగాలేదనుకుంటున్నాను దానికి. సో ఐ థాట్ ఐ వుడ్ ప్యాంపర్ హిమ్ విత్ మోర్ ఫుడ్ అండ్ వెల్ థింగ్స్ జస్ట్ గాట్ వర్స్. సో సరిగా తినట్లేదని చెప్పేసి నేను దండిగా ఫుడ్ పెట్టినాను దానికి, ప్యాంపర్ చేసినాను దాన్ని. సో గారాబం చేసిన, ఎక్కువ ఫుడ్ పెట్టిన అడిగినంత. ఇది ఇప్పుడు ఇంకా థింగ్స్ అన్ని చాలా వర్స్ట్గా తయారైపోయినాయి. వెట్, మోర్ ఫుడ్. మిస్సెస్ పంఫ్రే, ఐ వాంట్ యూ అబౌట్ ఓవర్ ఫీడింగ్ ట్రిక్కీ. నీకు ఆల్రెడీ చెప్పినాను కదా ఎక్కువ ఫుడ్ పెట్టకూడదని. యూ హ్యావ్ బీన్ గివింగ్ హిమ్ టూ మెనీ ట్రీట్స్. చాలా మంచి అంటే టేస్టీ ఫుడ్ పెడతా ఉన్నావు. అండ్ దాట్స్ వై హీ బికమ్ సో అన్ఫిట్. అందుకే ఫిట్గా లేడు ట్రిక్కీ ఇప్పుడు. లుక్ అట్ హిస్ బెల్లీ, తన పొట్ట చూడు. హీఈస్ ద ఫార్దెస్ట్ ఫ్రమ్ హెల్దీ ఐ ఎవర్ సీనింగ్. సో ఇంత అనారోగ్యంగా ఎప్పుడూ లేడు అని. మిస్సెస్ పంఫ్రే, ఓ ఐ డెంట్ మీన్ ఫర్ ఇట్ టు గో దిస్ ఫార్. సో ఇంత అవుతుందని నేను అనుకోలేదు. బట్ ఈ లుక్ సో బ్యాడ్. ఐ థాట్ ఎ లిటిల్ ఎక్స్ట్రా ఫుడ్ వుడ్ చీర్ హిమ్ అప్. అంటే కొంచెం ఫుడ్ పెడితే ఎక్స్ట్రా బాగా ఎంజాయ్ చేస్తాడు అనుకున్నా. ఐ స్పాయిల్డ్ హిమ్ టెర్రిబ్లీ డాక్టర్. నేను నాశనం చేసేసినాను ట్రిక్కీని అని. వెట్, వెల్, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ స్పాయిలింగ్. ట్రిక్కీ నీడ్స్ ఎ ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్. సో ఇప్పుడు దాని గురించి అంటే జస్ట్ నువ్వు స్పాయిల్ చేసినావు అన్న విషయం కాదు, మంచి ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వాలి మనం. ఆల్ దట్ రిచ్ ఫుడ్ ఈజ్ డెట్రిమెంటల్ టు హిస్ హెల్త్. తన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి నువ్వు పెట్టేటువంటి ఆ ఫుడ్ అంతా. హీస్ బికమ్ సో ఓవర్ వెయిట్ దట్ ఇట్స్ అఫెక్టింగ్ హిస్ మొబిలిటీ అండ్ ఈవెన్ హిస్ మూడ్. సో అతను కదలలేకపోతా ఉన్నాడు. మొబిలిటీ అంటే మూమెంట్ అనమాట. కదలలేకపోతా ఉన్నాడు. మూడ్ కూడా అంత మొత్తం డ్యామేజ్ అయిపోయింది. హెల్త్ అంతా ఇబ్బంది అయింది ఓవర్ వెయిట్ వల్ల. దానికి పంఫ్రే, ఓ ఐఎమ్ సారీ డాక్టర్, ఐ డిడెంట్ రియలైజ్ ఐ వాస్ డూయింగ్ మోర్ హార్మ్ దాన్ గుడ్. అంటే నేను మంచి చేస్తాను అనుకున్నాను కానీ దాని వెనకాల ఇంత బ్యాడ్ థింగ్ జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాట్ షుడ్ ఐ డూ నౌ? ఇప్పుడు ఏం చేయాలి నేను అనింది. దానికి వెట్, డోంట్ వరీ మిస్సెస్ పంఫ్రే, ఇట్స్ నాట్ టూ లేట్ టు ఫిక్స్ దిస్. ఇప్పటికే ఆలస్యం అవ్వలేదు. ఐ ఆల్రెడీ టేకెన్ హిమ్ టు మై క్లినిక్ అండ్ ఐ స్టార్టెడ్ హిమ్ ఆన్ ఎ స్ట్రిక్ట్ డైట్. హీ నీడ్స్ టు లూజ్ వెయిట్ గ్రాడ్యువలీ విత్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ ద రైట్ పోర్షన్ ఆఫ్ ఫుడ్. సో తీసుకెళ్ళిన తర్వాత ఇది సో మంచి ఫుడ్ ఇదంతా పెడితే మనం బాగుంటుంది. దానికి ఎక్సర్సైజ్లు అన్నీ చేయించాలా, సరైన ఫుడ్ సరైన అమౌంట్లో పెట్టాలని. మిస్సెస్ పంఫ్రే, ఐ అండర్స్టాండ్ డాక్టర్, ఐ విల్ ఫాలో యువర్ అడ్వైస్ స్ట్రిక్ట్లీ. నో మోర్ ఎక్స్ట్రా ఫుడ్ ఆర్ ట్రీట్స్. బట్ విల్ యూ బీ ఆల్ రైట్? విల్ యూ రికవర్ ఫ్రమ్ దిస్? సో బాగా అవుతుంది మన మంచి ఫుడ్ పెడితే అని. బట్ ఎస్, విత్ ద ప్రాపర్ కేర్ అండ్ అటెన్షన్ ట్రిక్కీ విల్ బీ ఫైన్. సో మనం జాగ్రత్తగా చూసుకుంటే ట్రిక్కీ ఆరోగ్యం బాగవుతుంది. వీ జస్ట్ నీడ్ టు అడ్జస్ట్ హిస్ లైఫ్ స్టైల్. నో మోర్ ప్యాంపరింగ్ విత్ ఫుడ్. ప్రేమతో ఎక్కువ ఫుడ్ పెట్టద్దు. అతిగా ఏది పెట్టినా కూడా ఇబ్బందే. హీ నీడ్స్ ఎ బ్యాలెన్స్డ్ రొటీన్ టు రీగైన్ హిస్ ఎనర్జీ అండ్ వైటాలిటీ. సో తన ఎనర్జీని, తన చలాకితనాన్ని మొత్తం అంతా బయటికి తీసుకురావాలంటే మళ్ళీ మంచి ఫుడ్ పెట్టాలి, బ్యాలెన్స్డ్ డైట్ పెట్టాల్సి ఉంటుంది అని. మిస్సెస్ పంఫ్రే,
ఓ థ్యాంక్ యూ డాక్టర్. ఐ ఫీల్ టెరబుల్ ఫర్ లెటింగ్ హిమ్ గెట్ లైక్ దిస్, బట్ ఐఎమ్ సో గ్లాడ్ హీ ఈజ్ ఇన్ యువర్ కేర్. ఐల్ మేక్ షూర్ టు బి మోర్ కేర్ఫుల్ ఫ్రమ్ నవ్ ఆన్. సో ఇప్పటి నుంచి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. దీన్ని మళ్ళీ తిరిగి బాగా చేసినందుకు థ్యాంక్స్ అని. వెట్ డోంట్ బ్లేమ్ యువర్ సెల్ఫ్ మిస్సెస్ పాంఫ్రే. తప్పు అంతా నీది కాదు, డోంట్ వరీ. ఇట్స్ ఈజీ టు గెట్ క్యారీడ్ అవే వెన్ వీ లవ్ అవర్ పెట్ సో మచ్. సో మనం చాలా ఎక్కువ ఇష్టపడతా ఉంటాం కాబట్టి సమ్టైమ్స్ అట్లా అనిపిస్తూ ఉంటుంది. జస్ట్ రిమెంబర్, మోడరేషన్ ఈజ్ కీ. ట్రికీ విల్ బీ బ్యాక్ టు హిస్ ఓల్డ్ సెల్ఫ్ ఇన్ నో టైమ్ విత్ ద రైట్ కేర్. సో మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటే తిరిగి ఆ సాధారణ స్థాయికే వస్తాడు అని చెప్పాడు. దానికి మిస్సెస్ పంఫ్రే, థ్యాంక్ యూ డాక్టర్. ఐ విల్ మేక్ షూర్ టు ఫాలో యువర్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ కీప్ హిమ్ హెల్దీ. సో నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవుతూ తనని ఆరోగ్యంగా చూసుకుంటాను అనింది. ఇంకా ఇద్దరు బాయ్ చెప్పుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతారనమాట. నెక్స్ట్ 12th ద థీవ్స్ స్టోరీ లెసన్లో అనిల్ మనీ హరి దొంగతనం చేస్తాడు కదా, నైట్ పారిపోతాడు, వర్షంలో తడిచిపోయి వస్తాడు, కరెన్సీ నోట్స్ కూడా తడిచిపోయి ఉంటాయి, తిరిగి తన ప్లేస్లో పెట్టేస్తాడు. నెక్స్ట్ డే డబ్బులు ఇచ్చేటప్పుడు తడిగా ఉంటాయి. హరికి అర్థమవుతుంది, అంటే హరికి తెలుస్తుంది అనమాట, అనిల్కి నేను చేసిన దొంగతనం తెలిసిపోయిందని అర్థమవుతుంది. అనిల్ కూడా క్షమించేసి రైటింగ్ స్టార్ట్ చేస్తాడు తనకి డబ్బులు ఇస్తూ నెక్స్ట్ డే. సో ఏం మాట్లాడింటారు వాళ్ళిద్దరు, తను చేసిన దొంగతనం తెలిసిపోయింది, హరి చేసినటువంటి దొంగతనం. సో చూద్దాం. అనిల్, హియర్ టేక్ దిస్ హరి, ఐ ఫౌండ్ దీస్ ఇన్ ద కిచెన్ అండ్ ఐ థాట్ యూ మైట్ నీడ్ దెమ్. సో ఇవి తీసుకో డబ్బులు అని చెప్పి ఇచ్చినాడు. హరి, వెట్ కరెన్సీ నోట్స్, ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ దిస్. అనిల్, బట్ వై డిడ్ యూ గివ్ మీ దీస్? అనిల్, దే ఆర్ లిటిల్ డ్యామ్ ఫ్రమ్ ద రైన్, వర్షంలో తడిచిపోయినాయి, బట్ దట్స్ నాట్ వాట్ మ్యాటర్స్ ఈజ్ దట్ ఐ నో వాట్ యూ డిడ్. అంటే డబ్బులు ఒక 50 రూపీస్ తిరిగి ఇస్తూ ఉంటాడు అన్నమాట పొద్దున్నే. నేను నిన్న డబ్బులు ఆ బుక్స్ అమ్మినాను పబ్లిషర్స్కి, నాకు డబ్బులు వచ్చినాయి, సో తిరిగి ఇస్తూ ఉన్నాను, అంటే కొంచెం ఇప్పటి నుంచి నేను కూడా నీకు డబ్బు ఇస్తాను అంతో ఇంతో అని చెప్పేసి ఇస్తూ ఉంటాడు. తడిసిపోయి ఉంటాయి, ఇవి తడిచిపోయినాయి అన్నట్లు లుక్ ఇస్తాడు. అక్కడితో ఆగిపోతుంది ఆ లెసన్లో. సో దాని తర్వాత ఏమై ఉంటుందని. సో వర్షంలో తడిచిపోయినట్టున్నాయి, కానీ తడిచింది కాదు మ్యాటర్, నువ్వు చేసిన విషయం నాకు తెలిసిపోయింది అన్నాడు అనిల్. హరి, వాట్ డూ యూ మీన్ సార్? ఐ డోంట్ అండర్స్టాండ్. మీరేమంటున్నారు సార్, నాకు అర్థం కాలే అన్నాడు, అంటే అబద్ధం చెప్తూ. అనిల్, ఐ న్యూ ద మనీ వాస్ మిస్సింగ్. హరి, నువ్వు నిన్న రాత్రి డబ్బు తీసుకొని పోయిన విషయం నాకు తెలుసు. అండ్ ఐ ఆల్సో న్యూ యూ మస్ట్ హ్యావ్ టేకన్ ఇట్. నువ్వు తీసుకున్నావని నాకు తెలుసు. ఐ డిడెంట్ సే ఎనీథింగ్ బికాస్ ఐ కుడ్ సీ హౌ గిల్టీ యూ ఫెల్ట్. నేను నిన్ను ఎందుకు ఏమనలేదు తెలుసా, ఎందుకంటే నువ్వు ఇప్పుడు గిల్టీ ఫీల్ అవుతున్నావు, తప్పు చేసినటువంటి ఫీలింగ్ నీలో కనిపిస్తూ ఉంది. బట్ ఐ ఆల్సో న్యూ యూ వుడ్ రిటర్న్ ఇట్ అండ్ యూ డిడ్. సో నువ్వు తిరిగి ఇస్తావని అనుకున్నాను, నువ్వు తిరిగి ఇచ్చావు. హరి, ఐఎమ్ సారీ అనిల్, ఐ డిడెంట్ మీన్ టు స్టీల్. దొంగతనం చేద్దామని అనుకోలేదు. ఐ థాట్ యూ మైట్ నెవర్ నోటీస్, బట్ దెన్ ఐ కుడెంట్ కీప్ ద మనీ. ఇట్ ఫెల్ట్ రాంగ్ అండ్ ఐ ఫెల్ట్ సో అషేమ్డ్. సో ఫస్ట్ తీసుకున్నాను, కానీ మళ్ళీ ఎందుకో ఉండలేకపోయినాను, తిరిగి ఇచ్చేద్దామని చెప్పేసి నాకు తప్పు అనిపించింది, చాలా సిగ్గుతో తలదించుకుంటా ఉన్నాను నేను అని. అనిల్, యూ రిటర్న్ ఇట్ బికాజ్ యూ న్యూ ఇట్ వాస్ రాంగ్. సో అక్కడికి బయటికి వెళ్ళిన తర్వాత తప్పని తెలుసుకున్నావు కదా, సో తిరిగి ఇచ్చినావు నువ్వు. అండ్ దట్స్ ఇంపార్టెంట్ హరి. అదే ఇంపార్టెంట్. తప్పు చేసినా కూడా, తప్పు చేసినామని మనం రిగ్రెట్ ఫీల్ అవుతాం కదా, అది ఇంపార్టెంట్. చేయకూడదు, చేసినప్పుడు అట్లీస్ట్ రిగ్రెట్ ఫీల్ అవ్వాలి. ద ఫ్యాక్ట్ దట్ యూ ఫెల్ట్ గిల్టీ షోస్ దేర్ గుడ్నెస్ ఇన్ యూ. అప్పుడే నువ్వు గిల్టీగా ఫీల్ అవ్వడంలోనే నీలో ఎంతో మంచి ఉంది అన్న విషయం తెలిసింది నాకు. హరి, ఐ వాస్ గోయింగ్ టు యూస్ ద మనీ బట్ దెన్ ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ ఐ కుడెంట్. సో ఈ డబ్బుల్ని ఎక్కడికైనా వెళ్ళి ఖర్చు పెట్టుకుందాం అనుకున్నా, కానీ అట్లా చేయకూడదు అనుకున్నాను. నెక్స్ట్, ఐ హావ్ నెవర్ ఫెల్ట్ దిస్ వే బిఫోర్. ఎప్పుడు ఇంతకుముందు ఇలా అనిపించలేదు. డబ్బులు వస్తే వెంటనే ఖర్చు పెట్టేసేటోని దొంగతనం చేసినాక, కానీ ఇప్పుడు ఎందుకో ఈసారి అట్లా అనిపించలేదు అన్నాడు హరి. అనిల్, దట్స్ ద ఫస్ట్ స్టెప్ హరి. యూ హ్యావ్ లెర్నింగ్ సంథింగ్ వాల్యుబుల్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఐ డిడెంట్ want you to feel bad about what happened, but I did want to understand that there's more to life than quick money. సో అదే నీలో ఉన్నటువంటి వాల్యూ అని చెప్తూ, ఇప్పుడు ఏం జరిగిందో దాని గురించి బాధపడడం కాదు, నువ్వు అర్థం చేసుకోవాలా. క్విక్ మనీ కన్నా, అంటే ఈ దొంగతనం చేసి వెంటనే డబ్బులు సంపాదించడం కన్నా ఒక లైఫ్ అనేది ఉంటుంది, లైఫ్లో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి, అవన్నీ నువ్వు తెలుసుకోవాలి అన్నాడు అనిల్. హరి, ఐ అండర్స్టాండ్ అనిల్, ఐవ్ బీన్ లివింగ్ సచ్ ఎ రెక్లెస్ లైఫ్, బట్ యు ఆర్ షోయింగ్ మీ దేర్ ఇస్ అనదర్ వే. సో ఇన్నాళ్ళు నేను చాలా రెక్లెస్గా, ఏమాత్రం సీరియస్నెస్ లేకుండా లైఫ్ని గడుపుతూ ఉన్నాను, బట్ నువ్వు నాకు సరైన దారి చూపిస్తూ ఉన్నావు ఇప్పుడు అన్నాడు అనిల్. దట్స్ రైట్, అండ్ ఫ్రమ్ నవ్ ఆన్ ఐ వాంట్ యూ టు స్టార్ట్ లెర్నింగ్ టు రైట్. సో ఇప్పటి నుంచి నీకు రాయడం చదవడం నేర్పిస్తాను. యూ విల్ సీ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్. సో చదువు కావాలా, జ్ఞానం కావాలంటే అది ఎంత ఇంపార్టెంటో నీకు తెలుస్తుంది మనం రాయడం చదవడం వస్తే. ఇట్ విల్ ఓపెన్ డోర్స్ ఫర్ యూ హరి. నీకు సరైన ద్వారాలు తెరుస్తుంది అది, అంటే
సరైన మార్గాన్ని చూపిస్తుంది చదువు. ఇఫ్ యూ కీప్ లెర్నింగ్ దెర్ విల్ బి నో నీడ్ టు స్టీల్. సో నువ్వు బాగా నేర్చుకుంటున్నంతకాలం దొంగతనం చేసే అవసరం ఉండదు నీకు అని. హరి, యూ వాంట్ మీ టు లెర్న్ టు రైట్ సార్, బట్ ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఐఎమ్ గుడ్ ఎనఫ్ ఫర్ దట్. అంటే రాయడం నేర్పిస్తా అంటున్నారా, నాకు వస్తుందో లేదో నాకు తెలియదు సార్ అన్నాడు. అనిల్, ఎవ్రీవన్ స్టార్ట్ సమ్వేర్. ప్రతి ఒక్కరూ ఎక్కడో చోట స్టార్ట్ చేయాల్సిందే కదా నేర్చుకోవడం. డోంట్ వరీ అబౌట్ బీయింగ్ పర్ఫెక్ట్, జస్ట్ స్టార్ట్. అంత పర్ఫెక్ట్ అని అవసరం లేదు, మనం జస్ట్ మొదలు పెడదాం. రైటింగ్ విల్ హెల్ప్ యూ మేక్ బెటర్ చాయిసెస్. యూ విల్ సీ, నీకు తెలుస్తుంది ఈ రాయడం అంతా వస్తే అని. బెటర్ చాయిసెస్ ఉంటాయి నీకు లైఫ్లో. హరి, ఐ విల్ ట్రై అనిల్, ఐ రియలీ విల్, థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. నన్ను నమ్మినందుకు చాలా థ్యాంక్స్ అనిల్, నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను అని. అనిల్, ఐ బిలీవ్ ఇన్ యూ హరి, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ బట్ యువర్ ఎఫర్ట్. లెట్ స్టార్ట్ ఫ్రెష్. సో నీ నుంచి నాకేం అవసరం లేదు, జస్ట్ కొంచెం కష్టపడు అని. ఫ్రెష్గా స్టార్ట్ చేయి నీ జీవితాన్ని అని. సో ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా నెక్స్ట్ 13th ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మటిల్దా నెక్లెస్ పోగొట్టుకుంటుంది కదా వచ్చి, ఆ పార్టీ బాల్ పార్టీ అయిపోయాక. సో నెక్లెస్ మిస్ అయిపోయి ఉంటుంది. హస్బెండ్ వాళ్ళిద్దరూ వెతుకుతూ ఉంటారు. ఏం మాట్లాడుకొని ఉంటారు, ఫ్యూచర్లో ఎట్లా అప్పు తీర్చాలా, ఎట్లా నెక్లెస్ని తిరిగి వాళ్ళ అప్పుని ఎట్లా తీర్చాలా, వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి కాన్వర్జేషన్ రాయాలన్నమాట. మటిల్దా, ఓ నో, ఇట్స్ గాన్, ద నెక్లెస్ ఇట్స్ నాట్ హియర్. సో నెక్లెస్ పోయింది అని చెప్తా ఉంది. హస్బెండ్, వాట్స్ హ్యాపెండ్ మటిల్దా, వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్. ఏం జరిగింది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు హస్బెండ్ షాక్తో. మటిల్దా ఏడ్చుకుంటూ, ద నెక్లెస్ ఇట్ వాజ్ రైట్ హియర్ హ్యాంగింగ్ అరౌండ్ మై నెక్. నా నెక్లోనే ఉండాలి అది, ఎక్కడ పోయిందో తెలియదు. బట్ నౌ ఇట్స్ నాట్ దేర్, అక్కడ లేదు అనింది. హస్బెండ్, ఆర్ యూ షూర్, డిడ్ యూ టేక్ ఇట్ ఆఫ్ అట్ ద పార్టీ. పార్టీ దగ్గర ఏమైనా తీసేసినావా. ఆర్ యూ షూర్ యూ డిడెంట్ లీవ్ ఇట్ ఇన్ ద క్లోక్ రూమ్ ఆర్ సమ్వేర్. ఎక్కడైనా క్లోక్ రూమ్లో పెట్టినావా, అంటే బట్టలు ఇవన్నీ పెడతా ఉంటారు కదా, అక్కడ ఏమైనా పెట్టినావా బీరువాలో అట్లా అని. మటిల్దా, నో ఐ డిడెంట్ టేక్ ఇట్ ఆఫ్ అట్ ఆల్. అసలు నేను తీసేయలేదు దాన్ని. ఐ ఫెల్ట్ ఇట్ ఆన్ మీ ద హోల్ టైమ్. నా మెడలోనే ఉంది, నేను చూసినాను. ఐ స్వేర్, ప్రామిస్, ఇట్ వాజ్ అరౌండ్ మై నెక్ వెన్ వీ లెఫ్ట్ ద పార్టీ. పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా ఉంది అది, బట్ నౌ ఇట్స్ జస్ట్ గాన్. కానీ ఇప్పుడు చూస్తే లేదు, పోయింది. హస్బెండ్, బట్ వీ మస్ట్ హ్యావ్ లాస్ట్ ఇట్ సమ్వేర్. ఎక్కడైనా పడిపోయి ఉండాలి అది. యూ హ్యాడ్ ఇట్ అట్ ద బాల్ రైట్. ఆ బాల్ పార్టీలో ఉంది కదా నీ దగ్గర అన్నాడు. మటిల్దా, ఎస్ ఐ రిమెంబర్ ఫీలింగ్ ఇట్ వెన్ వీ లెఫ్ట్. వచ్చినప్పుడు అది ఉంది నా మెడలో, నాకు తెలుసు అది. బట్ నౌ నథింగ్, ఇట్స్ గాన్. కానీ ఇప్పుడు లేదు, ఇంటికి వచ్చి చూసేసరికి లేదు అనింది. హస్బెండ్, వీ హ్యావ్ టు ఫైండ్ ఇట్, విల్ గో బ్యాక్ టు ద పార్టీ అండ్ లుక్. సో తిరిగి వెళ్ళి ఎతుకుదాం దాన్ని. మేబీ సమ్వన్ హ్యాస్ ఫౌండ్ ఇట్ అండ్ లెఫ్ట్ ఇట్ విత్ ద హోస్ట్. సో ఎవరికైనా దొరికింటే వాళ్ళకి ఏమైనా ఇచ్చుంటారు కదా అన్నాడు. మటిల్దా, బట్ వాట్ ఇఫ్ నో వన్ ఫైండ్స్ ఇట్. ఎవరు చూడకపోతే దాన్ని. వాట్ ఇఫ్ దే థింక్ ఇట్స్ మై ఫాల్ట్ ఆర్ వర్స్ దట్ ఐ స్టోలెన్ ఇట్, వాట్ విల్ వీ డూ. నేనే దొంగతనం చేసినాను వాళ్ళు అట్లా అనుకుంటే ఎట్లా, నాదే తప్పు అంటే ఎట్లా అని చెప్పి అంటా ఉంది. అంటే వాళ్ళు బయట వాళ్ళు అట్లా అనుకుంటారేమో అని. హస్బెండ్, డోంట్ ప్యానిక్ మటిల్దా, విల్ గో టు ద పార్టీ అండ్ ఆస్క్ అరౌండ్, లెట్స్ నాట్ జంప్ టు కన్క్లూజన్ సెట్, విల్ సార్ట్ దిస్ అవుట్. సో మళ్ళీ పార్టీకి ఆ రోడ్లోనో వెతుక్కుంటూ వెళ్దాము, మధ్యలో ఎక్కడైనా కనిపిస్తుందేమో అని. మటిల్దా, ఐఎమ్ సో ఎంబరాస్డ్. హెన్రీ, హౌ విల్ వీ ఎక్స్ప్లెయిన్ దిస్, దట్ నెక్లెస్ ఇట్ వాస్ సో వాల్యుబుల్, ఏ ఫార్చ్యూన్, హౌ కుడ్ హ్యావ్ బీన్ సో కేర్లెస్. సో ఇంత కేర్లెస్గా ఉంటే ఎట్లా, నేను తిరిగి నా ఫ్రెండ్కి ఏమని చెప్పాలా అని. ఐ అండర్స్టాండ్, ఐ నో హౌ మచ్ ఇట్ మెంట్ టు యూ, బట్ డోంట్ వరీ, విల్ ఫిగర్ సంథింగ్ అవుట్. మటిల్దా, బట్ ఇఫ్ యూ కెన్ ఫైండ్ ఇట్ వీ కాంట్ పాసిబుల్లీ అఫోర్డ్ టు రీప్లేస్ ఇట్, విల్ బీ ఇన్ సో మచ్ డెట్. సో అది నీకు ఇన్ కేసు వేరే షాప్లో దొరికినప్పటికీ మనం దాన్ని రీప్లేస్ చేయలేం, చాలా అప్పుల్లో పడిపోతాం. సో మనం ఉన్నదంతా అమ్మాల్సి వస్తుంది. వాట్ వీ హ్యావ్ టు సెల్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్. హస్బెండ్, ఇఫ్ యూ కాంట్ ఫైండ్ ఇట్ దెన్ విల్ హ్యావ్ టు బారో మనీ. ఒకవేళ దొరకపోతే అప్పుగా తెచ్చుకుందాం డబ్బులు. వాట్ ఎవర్ ఇట్ టేక్స్, ఏదేమైనప్పటికీ విల్ ఫైండ్ అవే మటిల్దా, వీ కాంట్ లెట్ దిస్ రూయిన్ ఎవ్రీథింగ్. దీనివల్ల మనం ఇబ్బంది పడకూడదు, ఏదో విధంగా చేసి ఆ అప్పు తీర్చేద్దాము, ఆ నెక్లెస్ కొని ఇచ్చేద్దాము నీ ఫ్రెండ్కి అని. మటిల్దా, బట్ వాట్ ఇఫ్ యూ నెవర్ ఫైండ్ ఇట్. ఒకవేళ కనిపించకపోతే వాట్ విల్ వీ డూ దెన్, హౌ విల్ వీ ఎవర్ మేక్ ఇట్ రైట్. హస్బెండ్, విల్ ఫైండ్ అవే మటిల్దా, ఏదో మార్గం ఉంటుంది, బట్ వీ కాంట్ లెట్ ఫియర్ స్టాప్ అస్. ఫస్ట్ విల్ చెక్ ఎవ్రీవేర్ వీ హ్యావ్ బీన్, దెన్ విల్ థింక్ అబౌట్ హౌ టు హ్యాండిల్ ఇఫ్ ఇట్ వీ స్టిల్ కాంట్ ఫైండ్ ఇట్, బట్ వీ మస్ట్ స్టే కామ్ అండ్ యాక్ట్ క్విక్లీ. సో మనం ప్రశాంతంగా, టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండి వెతుకుదాము, ఏదో ఒక ప్లాన్ చేద్దామని. మటిల్దా, డూ యూ రియలీ థింక్ విల్ గెట్ త్రూ దిస్, ఐ కాంట్ స్టాండ్ ద థాట్ ఆఫ్ అస్ లూజింగ్ ఎవ్రీథింగ్. సో అన్నీ పోగొట్టుకుంటా ఉంటాను నేను, అసలు ఇంకా తట్టుకోలేకపోతాను అనింది మటిల్దా. హస్బెండ్, ఎస్ వీ విల్, మనకు దొరుకుతుంది అది, డోంట్ వరీ, వీ హ్యావ్ ఈచ్ అదర్ అండ్ విల్ డీల్ విత్ వాట్ ఎవర్ కమ్స్ అవర్ వే. ఏదేమైనప్పటికీ మన ఇద్దరం కలిసి దాన్ని చేసుకుందాం. ఐ విల్ టేక్ చార్జ్ మటిల్దా, యూ డోంట్ హ్యావ్ టు వరీ, విల్ ఫిగర్ దిస్ అవుట్ టుగెదర్. మన ఇద్దరం కలిసి దీన్ని సాల్వ్ చేసుకుందాం ఈ ప్రాబ్లమ్ని. మటిల్దా, ఆల్ రైట్ హెన్రీ, ఐ ట్రస్ట్ యూ, ఐ
విష్ ఐ హ్యాడన్ బీన్ సో కేర్లెస్. నేను ఇంత కేర్లెస్గా ఉండకుండా జాగ్రత్తగా ఉండాల్సింది అని మటిల్దా బాధపడతా ఉంది. హస్బెండ్, డోంట్ బ్లేమ్ యువర్ సెల్ఫ్, విల్ ఫేస్ దిస్ టుగెదర్. ఈ ప్రాబ్లమ్ని ఇద్దరం కలిసి ఫేస్ చేద్దాము. లెట్ స్టార్ట్ బై రీట్రేసింగ్ అవర్ స్టెప్స్. మనం నడుచుకుంటూ వచ్చినాం కదా, ఈ దారులన్నీ ఎత్తుకుంటా పోయి వస్తాను నేను. విల్ ఫైండ్ అ సొల్యూషన్. ఏదో ఒక మార్గం తెలుస్తుంది అని చెప్పి తను వెళ్తాడనమాట. ఇది ఇంకా 14th లాస్ట్ది చాలా ఇంపార్టెంట్. గ్రిఫిన్, మన ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్ లెసన్ నుంచి. గ్రిఫిన్ ఉంటాడు కదా, చాలా అన్యూజువల్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు మిస్సెస్ హాల్కి సంబంధించినటువంటి ఒక హోటల్లో. సో మిస్సెస్ హాల్ ఈస్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ గ్రిఫిన్స్ స్ట్రేంజ్ రిక్వెస్ట్ అండ్ బిహేవియర్. తన వీడియోడు విచిత్రంగా ఉన్నాడని చెప్పేసి మిస్సెస్ హాల్ అతన్ని కనిపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది. గ్రిఫిన్ ఈస్ ట్రయింగ్ టు మెయింటైన్ హిస్ సీక్రెసీ అండ్ ప్రైవసీ. ఈ గ్రిఫిన్ ఏమో సీక్రెట్గా ఉండడానికి, ప్రైవేట్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆమె అడిగేస్తుంది ఓ రోజు, సో ఏం మాట్లాడింటారు మిస్సెస్ హాల్ అండ్ గ్రిఫిన్ ఈ లెసన్లో. ద ఇన్విజిబుల్ మ్యాన్ అని పెట్టినాము, బట్ అది ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్ అనమాట. కనిపించాడు కదా ఎవరికి ఆ లెసన్లో. గ్రిఫిన్ ఒక కెమికల్ తయారు చేసి మాయమవుతాడు. సో వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకొని ఉంటారు ఒక హోటల్లో అని. మిస్సెస్ హాల్ రూమ్లోకి ఎంటర్ అవుతూ, మిస్టర్ గ్రిఫిన్, ఐ నోటీస్ సంథింగ్ స్ట్రేంజ్. నాకు ఎందుకు కొంచెం స్ట్రేంజ్గా అనిపించింది. యూ బీన్ ఆస్కింగ్ ఫర్ ఆల్ దీస్ పెక్యులర్ థింగ్స్ లేట్లీ అండ్ యూ బీన్ షట్టింగ్ యువర్ సెల్ఫ్ అవే ఇన్ యువర్ రూమ్. సో అన్ని విచిత్రంగా అడుగుతూ ఉన్నావు రిక్వెస్ట్లు, ఎప్పుడు డోర్ వేసుకొని ఉంటావు నీ రూమ్లో. ఈస్ దేర్ ఎనీథింగ్ ఐ కెన్ డూ ఫర్ యూ? ఏమైనా హెల్ప్ చేయాలా, ఏమైనా ప్రాబ్లమా అని అడిగింది. గ్రిఫిన్ లోపల నుంచే, వాట్ ఐ నీడ్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ మిస్సెస్ హాల్. నాకేం కావాలో నీకు సంబంధం లేదు అది. ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్. అంతా ఓకే, నువ్వు నా రూమ్ దగ్గర రావాల్సిన అవసరం లేదు అన్నాడు గ్రిఫిన్ లోపల నుంచే. మిస్సెస్ హాల్ డోర్లో నుంచి కొంచెం ఇట్లా వంగుతూ, అంటే డోర్ వైపు, బట్ మిస్టర్ గ్రిఫిన్, ఇట్స్ ఎ బిట్ అన్సెట్లింగ్. కానీ సంథింగ్ ఏదో డిఫరెంట్గా ఉంది. యూ బీన్ లాకింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ దేర్ అండ్ ద స్ట్రేంజ్ నాయిసెస్. నువ్వేమో డోర్లు వేసేసుకొని ఉంటావు, విచిత్రమైన సౌండ్లు వస్తుంటాయి. ఐ నెవర్ హర్డ్ ఎనీథింగ్ లైక్ ఇట్. ఇప్పుడు ఇలాంటివి ఎప్పుడు వినలేదు నేను నా లైఫ్లో. అండ్ దట్ కోట్ ఆఫ్ యువర్స్, ఇట్ ఆల్వేస్ సో ఆడ్. నువ్వు వేసుకునే డ్రెస్ కూడా చాలా విచిత్రంగా ఉంటుంది అనింది. గ్రిఫిన్, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ కన్సర్న్. అది మీకు అవసరం లేదు. నాకు ఏ డ్రెస్ నచ్చితే అది వేసుకుంటాను. యాజ్ ఐ సెడ్, ఐఎమ్ ఏ సైంటిఫిక్ మ్యాన్ అండ్ ఐ నీడ్ ప్రైవసీ టు వర్క్. నీకు తెలుసు కదా నేను ఒక సైంటిస్ట్ని, సో నాకు ప్రైవసీ కావాలా పని చేసుకోవడానికి. యూ వుడెంట్ అండర్స్టాండ్. నీకు అర్థం కాలే అది అన్నాడు. మిస్సెస్ హాల్, వెల్, ఐ డూ అండర్స్టాండ్ దట్ ఎవ్రీవన్ నీడ్స్ దేర్ ఓన్ స్పేస్. నాకు తెలుసు సార్, ఎవరికి అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్రైవసీ అనేది కావాలా. బట్ యూ బీన్ యాక్టింగ్ వెరీ స్ట్రేంజ్. కానీ నువ్వు చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నావు. అండ్ దోస్ బ్యాండేజెస్ ఆన్ యువర్ ఫేస్, నీ మొహానికి బ్యాండేజీలు కూడా కట్టుకున్నావు. ఇట్స్ నాట్ న్యాచురల్ మిస్టర్ గ్రిఫిన్. ఆర్ యూ హైడింగ్ సంథింగ్? దేనైనా దాచుతున్నావు నువ్వు? మొహానికి బ్యాండేజీలు కట్టుకుంటారు ఎవరైనా అనింది. గ్రిఫిన్ కొంచెం ఇరిటేట్ అవుతూ, ఐ టోల్డ్ యూ ఐఎమ్ నాట్ వెల్. నీకు చెప్పాను కదా నా ఆరోగ్యం బాగాలేదు. ఐ హ్యావ్ ఎ కండిషన్ దట్ రిక్వైర్స్ రెస్ట్ అండ్ సర్టన్ ప్రికాషన్స్. సో నాకున్నటువంటి పరిస్థితిలో కొంచెం రెస్ట్ కావాలా, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా. ప్లీజ్ డోంట్ మేక్ ఎ ఫస్. కోపం తెప్పించొద్దండి మీరు, అంటే క్రియేట్ చేయొద్దండి ఇక్కడ సీన్ అన్నాడు గ్రిఫిన్. దానికి మిస్సెస్ హాల్ ఇంకా నమ్మకం రాలే అనమాట. బట్ యువర్ ఆల్వేస్ సో సీక్రెటివ్. మరి ఎప్పుడు చూసినా సీక్రెట్గానే ఉంటావు. అండ్ ఐ నోటీస్డ్ యూ కీప్ ఆస్కింగ్ ఫర్ ఆడ్ థింగ్స్. ఎప్పుడు విచిత్రమైన అడుగుతూ ఉంటావు, లైక్ కెమికల్స్. అండ్ సమ్టైమ్స్ యూ డోంట్ ఈవెన్ లెట్ మీ టు క్లీన్ యువర్ రూమ్. మీ రూమ్ క్లీన్ చేద్దామని చెప్పినా కూడా నువ్వు అలో చేయవు. ఐఎమ్ వరీడ్ యూ మైట్ బీ ఇన్ సమ్ సార్ట్ ఆఫ్ ట్రబుల్. నీకు ఏదైనా ఇబ్బంది ఉన్నట్టుంది, చెప్పు అనింది మిస్సెస్ హాల్. గ్రిఫిన్, ఐ డోంట్ నీడ్ యువర్ హెల్ప్ మిస్సెస్ హాల్. వాట్ ఐ నీడ్ ఈజ్ అబ్సల్యూట్ సైలెన్స్ అండ్ ప్రైవసీ. నాకు నీ హెల్ప్ ఏం అవసరం లేదు. నాకు కావాల్సింది సైలెంట్గా ఉండడం కావాలా, ప్రైవసీ కావాలా. ఐ సజెస్ట్ యూ డోంట్ కన్సర్న్ యువర్ సెల్ఫ్ విత్ థింగ్స్ దట్ డోంట్ కన్సర్న్ యూ. సో నీకు సంబంధం లేని విషయాల గురించి నువ్వు ఆలోచించొద్దు అన్నాడు. మిస్సెస్ హాల్, వెల్, ఐఎమ్ ద ల్యాండ్ లేడీ అండ్ ఇఫ్ దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ ఐ విల్ హ్యావ్ టు నో. నేను ల్యాండ్ లేడీని, అంటే ఈ హోటల్కి ఓనర్ని నేను. సో ఏదైనా మిస్టేక్ ఉంటే, రాంగ్ ఉంటే నాకు తెలియాలా. యూ బీన్ యాక్టింగ్ యాజ్ దో యూ డోంట్ వాంట్ ఎనీ వన్ టు నో వాట్ యు ఆర్ అప్ టు. నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తున్నావు అంటే నీకు సంబంధించింది ఎవరికి తెలియకూడదు అన్నట్లు నువ్వు బిహేవ్ చేస్తూ ఉన్నావు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ మిస్టర్ గ్రిఫిన్, ఇట్ మేక్స్ పీపుల్ టాక్. సో నీకు అర్థం కావట్లేదు, అది నువ్వు అర్థం చేసుకోవాలా గ్రిఫిన్. జనాలంతా మాట్లాడుకుంటూ ఉన్నారు నీ బిహేవియర్ని చూసి అని. గ్రిఫిన్, ఐ డోంట్ కేర్ వాట్ పీపుల్ సే. జనాలు ఏమంటారో నాకు అవసరం లే. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దేర్ ఒపీనియన్స్. వాళ్ళ ఒపీనియన్స్ గురించి నాకు అవసరం లేదు. ఐ హ్యావ్ వర్క్ టు డూ. నేను చేయాల్సిన పనులు ఉన్నాయి. ఐఎమ్ నాట్ హియర్ టు ఎంటర్టైన్ ద గాసిప్ ఆఫ్ స్మాల్ మైండెడ్ పీపుల్. సో అట్లా ఏది పడితే అది ప్రూఫ్స్ లేకుండా మాట్లాడుకునే వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి నేను లేను ఇక్కడ అన్నాడు.
దానికి మిస్సెస్ హాల్, ఇట్స్ నాట్ జస్ట్ దట్, అదొకటే కాదు. ఐ నోటీస్ దట్ వెన్ ఎవర్ ఎనీవన్ కమ్స్ నియర్ యువర్ రూమ్ యూ లాక్ ద డోర్ అండ్ రిఫ్యూజ్ టు ఓపెన్ ఇట్. ఎవరైనా నీ రూమ్ దగ్గరకు వస్తే చాలు నువ్వు లాక్ చేసేస్తావు, ఓపెనే చేయవు అసలు. యూ బీన్ హియర్ ఫర్ వీక్స్ బట్ ఇట్స్ లైక్ యూ డోంట్ వాంట్ ఎనీవన్ టు ఈవెన్ సీ యూ. నువ్వు వచ్చి ఇక్కడ కొన్ని వారాలు అవుతా ఉంది, కానీ ఎవరిని కలవు, ఎవరిని చూడనివ్వవు నువ్వు అనింది. గ్రిఫిన్, దట్స్ ఎనఫ్ మిసెస్ హాల్. ఐ హ్యావ్ మై ఓన్ రీజన్స్ అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ టు యూ ఆర్ ఎనీవన్ ఎల్స్. సో ఇంకా చాలు మిసెస్ హాల్, నా రీజన్స్ నాకు ఉన్నాయి, అవి మీకు చెప్పాల్సిన అవసరంలా. ప్లీజ్ జస్ట్ లీవ్ మీ టు మై వర్క్. సో నేను పని చేసుకోవాలి, నన్ను వదిలేయండి అన్నాడు. మిసెస్ హాల్, ఐ డోంట్ మీన్ టు ప్రై మిస్టర్ గ్రిఫిన్. నేను ఇబ్బంది పెడదామని కాదు, బట్ సంథింగ్ అబౌట్ యూ డజన్ సిట్ రైట్ విత్ మీ. సో సంథింగ్ ఏదో రాంగ్ ఉంది నీ వైపు అనిపిస్తూ ఉంది నాకు. జస్ట్ రిమెంబర్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద హౌస్ అండ్ ఇఫ్ యూ నీడ్ హెల్ప్ ఆర్ ఎనీథింగ్ ఐల్ బి హియర్. సో గుర్తుపెట్టుకో, అంటే ఈ హౌస్కి నేనే రెస్పాన్సిబుల్ కాబట్టి నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, నేను హెల్ప్ చేస్తానని. గ్రిఫిన్, ఐ డోంట్ నీడ్ యువర్ హెల్ప్ మిసెస్ హాల్. ఐ మేడ్ దట్ పర్ఫెక్ట్లీ క్లియర్. నౌ ఇఫ్ యూల్ ఎక్స్క్యూజ్ మీ ఐ హ్యావ్ వర్క్ టు డూ. సో నీ హెల్ప్ ఏం అవసరం లేదు, నేను క్లియర్గా చెప్పేసినాను, నన్ను ఎక్స్క్యూజ్ చేస్తే నా పనులు నేను చేసుకుంటాను అన్నాడు గ్రిఫిన్. సరే అని చెప్పేసి ఆమె వెళ్ళిపోతుంది. ఇంకా డౌట్గానే ఉంటుంది అనమాట మిస్సెస్ హాల్. సో ఈ 14 కనుక బాగా నేర్చుకుంటే ఈజీగా ఇందులో నుంచి ఒకటి వస్తుంది, మనం ఈజీగా 10 మార్క్స్ గెయిన్ చేయొచ్చు అనమాట. ఓకే, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.